దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా ఇక్కడ చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అన్న పీటర్ అన్న చెప్పినట్లుగానే 2 సంవత్సరాల నుండి ఇక్కడికి రావాలని ప్రియులు ఎంతో ఆశించినారు. అయితే ఈ రోజుకి ప్రభు కృప చూపాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి ప్రభు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ 2 దినాలు ఇందాకడ దేవుని సేవకుడు ప్రార్థన చేస్తూ దిద్దుబాటు దినాలు అన్నాడు. ఎంతో మంచి మాట. దిద్దుబాటు అనేది చాలా అవసరం. దేవుడు కూడా కోరుకునేది, మన నుండి ఆశించేది ఏదైనా ఉందంటే దిద్దుకోవటమే. అందుకనే ఈ 2 దినాలు ఎంతో శ్రేయస్కరమైన దినాలుగా, వాస్తవంగా మీకు 3 దినాలు అయి ఉండొచ్చు, నేను మీ మధ్య 2 దినాలు ఉండటానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు అనుగ్రహించిన సమయం కొలది దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మరియు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మరియు 3వ అధ్యాయం యొక్క 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం, కలిసి చదువుతాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనను వివేచింపబడడు. 16వ వచనం, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ప్రభు చదవబడిన భాగాన్ని మన కొరకై దీవించునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మరియు 3వ అధ్యాయం 1వ వచనములో 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. 14వ వచనము ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అని. రెండవదిగా 15వ వచనము ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అనగా ఆత్మ సంబంధి అయిన మనుషుడు అని. 3వ అధ్యాయం 1వ వచనము మరొక మనుషుని చూపిస్తుంది, శరీర సంబంధి అయిన మనుషుడు అని. 3 వ్యక్తులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మనము ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఈ 3 మనుషులు కనబడుతూనే ఉంటారు. ఇక్కడ కూడా 3 మనుషులు ఉండి ఉండవచ్చు. అయితే ఈ ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి, శరీర సంబంధి అనే 3 వ్యక్తులను మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ 3 వ్యక్తుల్లో దేవుడికి ఇష్టమైన వ్యక్తులు ఎవరు? ప్రకృతి సంబంధం అంటే దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే శరీర సంబంధం అంటే దేవుడు ఇష్టపడతాడా? లేకపోతే ఆత్మ సంబంధం అంటే దేవుడు ఇష్టపడతాడా? ఆత్మ సంబంధులుగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు. లేఖనం కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది లేఖనము? రోమీలకు రాసిన పత్రిక, రోమన్ చాప్టర్ 8, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఈ మాటను మనం చదువుతాం. ఒకరు చదవండి 5వ వచనం. రోమన్ చాప్టర్ 8 వర్స్ 5, 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు ఏమంట? మరణము. ఆత్మానుసారమైన మనస్సు ఏమంట? జీవము మరియు సమాధానము. కాబట్టి జీవంతో కూడినదై ఉంటుంది, సమాధానాన్ని కలిగినదిగా ఉంటుంది. ఏది? ఆత్మ సంబంధమైన మనస్సు. అందుకనే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనము చేయబడాలి. ఒకవేళ మనము ప్రకృతి సంబంధులమేమో అయితే ఈ దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించి గ్రహించి మనల్ని మనం దిద్దుకొని ప్రకృతి సంబంధమైన నీవు ఎవరుగా మారాలి?
ఆత్మ సంబంధిగా మారాలి. ఒకవేళ మనం శరీర సంబంధులమే అనుకో, శరీర సంబంధులమైన మనము శరీర కార్యాలను విడిచిపెట్టి ఆత్మ సంబంధులుగా మనము జీవించవలసిన అవసరత ఉంది. ఎందుకు అంటే ఆత్మ సంబంధికి శరీర సంబంధికి ఉన్న వ్యత్యాసాన్ని ఒక వ్యక్తి జీవితంలో మీకు స్పష్టంగా అర్థమయ్యేట్టు నేను మీకు చూపిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిప్పుదైన కైసర ప్రాంతమునకు శిష్యులతో కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ ప్రజలందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నీవు ఏలియా అనుకుంటున్నారు, నీవు ఇర్మియా అనుకుంటున్నావు, నీవు ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు ఒక మాట, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తువి అన్నాడు. ఏమన్నాడు? దానికి ప్రభు ఏమన్నాడు తెలుసా? అతన్ని అభినందించాడు. ఏమన్నాడు? సీమోన్ బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ రక్త మాంసములు నీకు ఏం చేయలేదు, బయలుపరచలేదు. పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడు. కాబట్టి ఈ బయలుపరుపు నీ వలన కలిగింది కాదు, నీలో ఉన్న రక్తమును బట్టి కలిగింది కాదు, నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టి కలిగింది కాదు. పరలోకమందున్న నా తండ్రి ఏం చేశాడు? బయలుపరిచినాడు. ఇప్పుడు ఇతడిచ్చిన జవాబు పరసంబంధమైనది, ఇతడిచ్చిన జవాబు ఆత్మ సంబంధమైనది. ఎంత చక్కగా ఆత్మీయంగా జవాబిచ్చాడు. 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ. 12 మంది శిష్యుల్లో జవాబిచ్చింది ఎంతమంది అయ్యా అంటే ఒకడే. ఆ ఒక్కడు కూడా ఖచ్చితమైన జవాబిచ్చాడు. అతడు కూడా అభినందించబడే జవాబిచ్చాడు. దేవుడు కూడా చాలా సంతోషపడ్డాడు. కానీ కొద్ది క్షణాలు గడిచినాయి. వాళ్ళు నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ జవాబు అయిపోయిన తర్వాత, అభినందించిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రభువు తన నిర్గమమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నేను యెరూషలేముకు వెళ్తాను, వాళ్ళు నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, హింసిస్తారు, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని ఇవన్నీ చెప్తుంటే అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, ఆయన చేయి పట్టుకొని గద్దించి, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళు? నా వెనక్కి పొమ్ము. ఇందాకడ అభినందించాడు. నారాయణ కాలేజీ కూడా రాలేదు ఇంకప్పటికి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చే లోపు మళ్ళీ ఏమైపోయాడు? ఆయన సాతాన్ అయిపోయాడు. అంటే పరలోకపు బయలుపరుపు కలిగిన ఆ పేతురే మరికొద్ది సేపట్లో ఎవరైపోయినాడో తెలుసా? లోక సంబంధిగా. అంతేకాదు, అతడు సాతానా నా వెనక్కి పొమ్ము అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధి అయిన ఈ మనుషుడు ఎవరైపోయినాడో తెలుసా? శరీర సంబంధి అయిపోయినాడు. ఎందుకని శరీర సంబంధి అయిపోయినాడో తెలుసా? ప్రభువు చెప్పాడు, నీవు మనుష్య సంగతులనే తలస్తున్నావు తప్ప దేవుని సంగతులను ఏం చేయట్లేదు, తలంచట్లేదు. ఎవరి సంగతులు తలస్తున్నావు? మనుష్య సంగతులను తలస్తూ ఉన్నావు. ఎవరి సంగతులు తలంచట్లేదు? దేవుని సంగతులు. నేను వచ్చిన ఉద్దేశం ఏంటి? నేను చేయవలసిన కార్యం ఏంటి? నేను చేయవలసిన పనేంటి? ఆ పనిని ఎలా సంపూర్ణం చేయాలి? ఆ విషయాలను బట్టి నేనుంటే నువ్వేమో ఎప్పుడు ఇక్కడే ఉండిపో. పేతురు ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుప్రభు వెళ్ళిపోతే మనకు రొట్టెలు ఎవరు పెడతారు? చేపలు ఎవరు పెడతారు? యేసుప్రభు వెళ్ళిపోతే. కాబట్టి వలలేసే పని పోయింది, ఆ వలలను జాడించుకునే పని పోయింది, ఆ వలలను బాగు చేసుకునే పని పోయింది, అంతా పోయింది. హ్యాపీగా తినేస్తున్నారు, హ్యాపీగా యేసుప్రభు వెంట వెళ్ళిపోతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు. ఇదెంతో బాగుంది. కాబట్టి యేసుప్రభు వారు ఇంకా సిలువేయబడకుండా, పరలోకానికి వెళ్లకుండా, విజ్ఞాపన చేయనీయకుండా, స్థలము సిద్ధపరచకుండా రొట్టెలు చేపలు పెట్టాలనే ఉద్దేశంలోనే ఉన్నాడు. ఎవరో? పేతురు. అందుకనే మనుష్య సంగతులను నువ్వేం చేస్తున్నావు? తలంచుచున్నావు అన్నాడు, ఆలోచిస్తున్నావు అన్నాడు. నిజమే. ఈనాడు ఆత్మ సంబంధిగా ఉండాల్సిన మనము ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాము అనే విషయాలను ఈరోజు వాక్యపు వెలుగులో మనము ధ్యానం చేస్తాం. అయితే ఆత్మ సంబంధికి ఉండే లక్షణం ఏంటి, ప్రకృతి సంబంధికి ఉండే లక్షణం ఏంటి, శరీర సంబంధికి ఉండే లక్షణం ఏంటి, ఆ లక్షణాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. మనం ఎక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. తేటగా, స్పష్టముగా, పరిపుష్టిగా లేఖనములో చాలా వివరంగా రాయబడ్డాయి. ఏమి రాయబడింది అంటే ఆత్మ సంబంధికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, ప్రకృతి సంబంధికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి. ఈరోజు ఈ ధ్యానములో ఈ పూట మనము ఒక ప్రకృతి సంబంధి, ఏ సంబంధి?
ఒక ప్రకృతి సంబంధి ఎలా ఆత్మ సంబంధిగా మారాడు, ఒక ప్రకృతి సంబంధి ఎలా ఆత్మ సంబంధిగా కన్వర్ట్ చేయబడ్డాడు, ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా ఎలా మలచబడ్డాడు అనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేస్తాం. ఇప్పుడు ప్రకృతి సంబంధి యొక్క లక్షణం ఏంటి? ఇతడు ప్రకృతి సంబంధి అని మనం ఎలా తేల్చగలము, గుర్తుపట్టగలము ఇతడు ప్రకృతి సంబంధి అని? మనలో చాలామంది ప్రకృతి సంబంధులు ఉన్నారు. మనలో చాలామంది ఎవరు ప్రకృతి సంబంధులు ఉన్నారు. ఎలా ఉన్నారు ప్రకృతి సంబంధులు? లోకంలో అయితే అందరూ ప్రకృతి సంబంధులే. ప్రకృతిని ఆరాధించేవారు ఏం ఆరాధిస్తారు? ప్రకృతిని ఆరాధిస్తారు. కొండలను, గుట్టలను, పుట్టలను, చెట్లను, నదులను, సముద్రాలను ఏం చేస్తారు? ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ ప్రకృతి సంబంధులే. కానీ దేవుని ఇంటిలో కూడా ప్రకృతి సంబంధులు ఉన్నారు తెలుసా? దేవుని మందిరాల్లో కూడా ప్రకృతి సంబంధులు ఉంటారా? ఆత్మ సంబంధులే ఉంటారనుకున్నాం కదా. ఆత్మ సంబంధులు కాదు, ఆత్మ సంబంధుల కంటే ఎక్కువగా ఎవరున్నారో తెలుసా? ప్రకృతి సంబంధులు ఉన్నారు. ప్రకృతి సంబంధిని మనము గుర్తించటం ఏంటి? అతనికి ఉండే లక్షణాలు ఏంటి? రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 1 Corinthians chapter 2 verse 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉన్నవి? వెర్రితనముగా ఉన్నవి. ఇది అతని లక్షణం. ప్రకృతి సంబంధి ఇతడు అంటానికి గల లక్షణం ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతులు అతనికి అర్థము కావు. ఏ సంగతులు? అర్థం కావు. రెండవది, అవి అతనికి ఎలా ఉంటాయో తెలుసా? వెర్రితనముగా ఉంటాయి. ఉదాహరణకి, మరియా గర్భవతి అయ్యింది పరిశుద్ధాత్మ వలన అంటే అది వాడికి వెర్రితనంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. బైబిల్ అందరికీ అర్థం కాదు. ఆత్మ చేతనే దీన్ని చదివితే అర్థమవుద్ది. ఎడాపెడా చదివితే అర్థమయ్యేది కాదు. ఒక ఇంజనీర్ బైబిల్ కొనుక్కున్నాడు. బైబిల్ కొనుక్కొని చదవమని చెప్తే బైబిల్ ఎలా తెరిచాడంట. తెరిస్తే అతని దృష్టి ఒక వచనం మీద పడింది. ఏంటా వచనమో తెలుసా? తన్ను తాను తగ్గించుకొనివాడు. ఇదేంటి తంతానంటున్నాడు ఏంటి దేవుడు అని బైబిల్ మూసేసాడంట. ఏంటి తంతానని ఆడంది అక్కడ? ఏముంది? తన్ను తాను అంటే తనకు తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడు. కానీ ఆ ఇంజనీర్కి ఏం అర్థమైంది? తంతాను అనేది అర్థమైంది. అందుకనే క్రైస్తవులు దేవుని ఎరిగిన వారు, వాళ్ళు బైబిల్ చదివినట్టు లోకంలో కొత్తగా వచ్చిన వాడిని తీసుకొచ్చి వాడు పిహెచ్డి చేసిన బైబిల్ ఇచ్చి చదవమంటే ఏం చేయలేడు తెలుసా? చదవలేడు. సంస్కృతం కంటే ఘోరంగా చదువుతాడు. ఎందుకలా చదువుతాడంటే బైబిల్ భాష వాడికి అర్థం కాదు కాబట్టి చదవలేడు దాన్ని. ఈనాడు బైబిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఏదో యేసుప్రభు కన్య గర్భాన్ని పుట్టాడు అని అంటే వాళ్ళు నమ్మలేరేమో, అది వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆత్మ సంగతులు ఆత్మీయముగానే వివేచించాలి. కాబట్టి ఇప్పుడు ప్రకృతి సంబంధికి అవన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? వెర్రితనంగా ఉంటాయి. ఆత్మ సంగతులు అతను వివేచించలేడు. రెండవది, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళకు కూడా ఆత్మ సంగతులు ఎలా ఉంటాయో తెలుసా? వెర్రితనంగా ఉంటాయి. ఉదాహరణకి 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి మన మందిరంలో. మీరు భారంగా ప్రార్థన చేయండి, వాతావరణం అనుకూలంగా ఉండాలి, అందరూ దేవుని పిల్లలు రావాలని పీటర్న చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఈయనకి ఎప్పుడు మీటింగ్లే అంటాడు, ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ ఉంటాడు, ఏదోడు పెడతా ఉంటాడు అనుకుంటా ఉంటారే. వాళ్ళందరూ ప్రకృతి సంబంధులే. ఎందుకో తెలుసా? దేవుని వాక్య విషయములు వారికి ఏం కాదో తెలుసా? అర్థం కాదు. ఎలా ఉంటాయో తెలుసా? వెర్రితనంగా ఉంటాయి. బ్రదర్ నీకేం కాదు, ప్రభు సాయం చేస్తాడు, ప్రార్థన చేద్దాం. కీడ దేవుడు మేలుగా మారుస్తాడు. మీరు ఇందాక పాడారు కదా, కథ మొత్తం మారుస్తాడు, కీడు కూడా ఏం చేస్తాడు? మేలుగా మార్చేస్తాడు. ఈ దేవునికి ఉన్న గొప్పతనం, ఈ దేవుడు చేసినట్టు ఏ దేవుడు చేయలేడు. అదేంటో తెలుసా? కీడును ఏం చేయగలడు? మేలుగా మార్చగలిగిన వాడు. కాబట్టి కీడును మేలుగా మార్చే దేవుడని మనం చెప్తుంటే ఏంటి అలా చేస్తాడా? కీడు మేలు అవుద్దా ఏంటి? మీరేదో అలా చెప్తారు అని వాడు వెర్రితనంగా భావిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సంగతులు వెర్రితనంగా చూస్తున్నాడు. దేవుని సంగతులు లెక్కలేనట్టుగా ఉన్నవి అతనికి, దేవుని సంగతులు పట్టలేనట్టుగా భావిస్తున్నాడు అనే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, ఒక స్త్రీ, పురుషుడు ఎవరైనా కానీ వాళ్ళు
ఈ రోజు నుండి ఎవరో తెలుసా? ప్రకృతి సంబంధులని గుర్తించండి. అయితే ప్రకృతి సంబంధిగా ఉంటే లాభమా? ప్రకృతి సంబంధిగా ఉంటే లాభమా? దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ప్రకృతి సంబంధమైనది కాదు. ఏది? ఆత్మ సంబంధమైనది. బైబిల్లో ఆ మాటను తేటగా మీకు చూపిస్తాను. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 44వ వచనాన్ని చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఉన్నది. మొదటి మనుష్యుడు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తర్వాత ఏంటిది? ఫస్ట్ జన్మ ప్రకృతి సంబంధమైన జన్మ. రెండవ జన్మ ఏ జన్మ? ఆత్మ సంబంధమైన జన్మ. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది, ఆ తర్వాత కలిగింది ఏదో తెలుసా? ఆత్మ సంబంధమైనది. అందుకే ప్రభు నికోదేముతో చెప్పాడు, ఒక మనుషుడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు ఎక్కడ ప్రవేశించలేడు? దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఎలా జన్మిస్తే? అప్పుడు ఆ మనుషుడు, నేను తల్లి గర్భంలో నుండి జన్మించినాను కదా, మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలా అంటే ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు ఎక్కడ ప్రవేశించలేడు? దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించలేడు, చూడలేడు అని రాయబడింది. అంటే ప్రకృతి సంబంధమైన జన్మ దేవుడు కోరట్లేదు, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని దేవుడు కోరట్లేదు. ఏ జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆత్మ సంబంధమైన జన్మను దేవుడు కోరుతున్నాడు. అందుకనే మనమందరము ఆత్మ సంబంధమైన జన్మ కలిగిన వారముగా, ఆత్మ సంబంధమైన జీవితము కలిగిన వారంగా ఉండాలి. ఇంకా మనం మొదట్లోనే అంటే ప్రకృతి సంబంధమైన జన్మలోనే ఉంటే, ఈ రోజైనా నీ జీవితంలో తీర్మానం చేసుకొని ఎవరుగా మార్చబడు? ఆత్మ జన్మలోనికి రావటానికి, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి రావటానికి మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆత్మ సంబంధిగా ఉండుట మంచిదా, ప్రకృతి సంబంధిగా ఉండిపోతేనే మంచిదా? ఆత్మ సంబంధిగా ఉండాలి. ఆత్మ సంబంధిగా ఉండాలి అంటే ఎలా? ఒక ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధిగా ఎలా మార్చబడ్డాడో ఆ విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మీ అందరికీ బాగా తెలిసిన విషయమే, సండే స్కూల్ పిల్లలకైతే మరి బాగా తెలుసు. ఆ విషయాలే ఈరోజు నూతనముగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఎవరా మనుషుడు? ప్రకృతి సంబంధిగా జీవించి ఆత్మ సంబంధిగా రూపాంతరము చెందిన ఆ వ్యక్తి ఎవరో ఈరోజు మన ధ్యానం. ఎవరా వ్యక్తి అంటే బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలుసు, నేను వచనాన్ని తర్వాత చూపిస్తాను. ఆ మనుషునికి ఈ ప్రవక్త చెప్పాడు, ఈ దైవజనుడు చెప్పాడు, యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు స్నానము చేసి శుద్ధుడవు కమ్ము అని. ఎవరా మనిషి? నయమానికి చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కా అంటే, అతడు రౌద్రుడై తిరిగి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ నదుల్లో మునగలేను, ఈ అబా అనే నది, పరప్పర్ అనే నది, నా దేశంలో ఉన్న నదులు మంచి నదులు, ఈ యోర్దాను నది కంటే ఈ నదులు చాలా మంచి, అందులోనే మునిగి శుద్ధుడినవుతా, నేను ఇక్కడ మునగను అని రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. అతడు చెప్పింది ఏం మాట? యోర్దానికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కా అనే మాట. ఇది ఆత్మ సంబంధమైన మాట, నీకు శుద్ధిని కలిగించే మాట. కానీ ఈ శుద్ధిని కలిగించే మాట అతనికి ఎలా ఉంది? వెరితనంగా ఉంది. ఎలా ఉంది? అతనికి వెరితనముగా ఉంది. వెరితనము ఎంత విధంగా తయారైందంటే రౌద్రుడైపోయినాడని రాయబడింది. రండి, రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో 7 మారులు స్నానము చేసి నీ ఒళ్ళు మరలా బాగై చెప్పుటకు ఒక దూతను పంపెను.
కోపము తెచ్చుకుని 11వ వచనం తిరిగిపోయిట్లనెను. అతడు ఆ, 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 మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన ఆ, ఆ, ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా ఆ, ఆ, అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళిపోయాడు? కోపము యొక్క తారాస్థాయి ఏంటో తెలుసా? కోపము యొక్క తారాస్థాయి ఏంటో తెలుసా? ఫస్ట్ కోపము, ఆగ్రహము, ఆ తర్వాత రౌద్రము. ఏది? అంటే పీక్స్లోకి ఎక్కేసింది. ఏంటిది? కోపం. ఎవరికి? ఎందుకింత కోపం? ఈయనకి ఎందుకు ఇంత కోపము? ఈయనకి కోపము రావటానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. అతడు ఏమనుకున్నాడో తెలుసా? నాకు ఎక్కడెక్కడ రోగం ఉందో అక్కడ చెయ్యాడిస్తాడు, నా రోగం ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కనీసం చెయ్యాడించటం కాదు కదా. ఆయన కూడా వచ్చి చూడలేదు. ఎవరు? ఎలీషా ప్రవక్త కూడా వచ్చి ఎదురుగా వచ్చి కనీసం కనపడి ఒక మాట కూడా చెప్పలేదు. దూతను పంపించినాడు, ఒక పనివాడిని పంపించినాడు. అంతేగాని ఎలీషా ప్రవక్త ఎదురుగా ఎవరి దగ్గరికి రాలేదు? నయమాన్ దగ్గరికి రాలేదు. అందుకే రౌద్రుడై వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఇతడు ప్రకృతి సంబంధ, ఆత్మ సంబంధ? ఎవరితను? ప్రకృతి సంబంధి. ఎలా ఆత్మ సంబంధిగా మారినాడో ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసేటప్పుడు వాక్యములో ఉన్న విషయాలు చాలా స్పష్టంగా ధ్యానం చేయాలి కనుక కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు జవాబులు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్నలు? ఎవరి నయమాను? అసలు ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? అసలు ఈ కుష్ఠవ్యాధి ఎలా పోయింది మనిషికి? ఎలా ఈ మనుషుడు ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు అనే విషయాలు ఈరోజు ధ్యానం చేస్తాం. ఈ మనుషుడు సిరియా దేశానికి సైన్యాధిపతి. ఇతడు మహాపరాక్రమం కలిగిన వాడు. ఇతడు ఏ దేశం మీదకు పోయినా విజయమే కానీ ఓటమి లేదు. ఎందుకని? మొదటి వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసియుండెను. చాలు, జాగ్రత్తగా వినండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలగజేసినాడు? ఇప్పుడు మీకు స్ట్రైట్గా ఓ ప్రశ్న పడద్దు మీకు. ఆ ప్రశ్న ఏమంటే, యెహోవా నయమానుకి జయములు కలగజేస్తున్నాడు. జయములు కలగచేయటానికి అతడు యెహోవా భక్తుడా? ఎవరు భక్తుడు? 18వ వచనాన్ని చదవండి. 18వ వచనాన్ని చదవండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి. చాలు. ఎవరు భక్తుడు? రిమ్మోను దేవతా భక్తుడికి ఎవరు జయములు కలగజేస్తున్నారు? యెహోవా కలగజేయటం ఏంటి అసలు? ఎందుకు కలగజేయాలంట? రిమ్మోను దేవత గుడికి వెళ్తాడు. యుద్ధానికి పోయేటప్పుడు రిమ్మోను దేవత గుడికి వెళ్తాడు. 101 కొబ్బరికాయలు ఇస్తాడో, మరి 1116 ఇస్తాడో, మరి ఏమి ఇస్తాడో. మళ్ళీ జయం పొందిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ రిమ్మోను గుడికి వెళ్తాడు. అక్కడే నమస్కారం చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడికి వెళ్ళినా అతడు పోయేది రిమ్మోను గుడికే. జయములు కలిగిన తర్వాత కూడా పోయేది ఎక్కడికి? రిమ్మోను గుడికే. కానీ జయములు కలగజేసేది రిమ్మోనా, యెహోవానా? యెహోవా. ఇలా యెహోవా దేవుడు ఇలా మేళ్ళు కలగజేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంట? వీళ్ళు యెహోవాయే అతని చేత సిరియా దేశానికి ఏం కలగజేసినాడు? అసలు దేవుణ్ణి పిలవకపోయినా, తలవకపోయినా, పూజించకపోయినా, దేవుడు పేరెత్తకపోయినా, దేవుణ్ణి పూజించకపోయినా, ఏం చేయకపోయినా యెహోవా మాత్రం ఏం కలగజేస్తున్నాడు? జయములు కలగజేస్తున్నాడు. అవార్డులు ఇస్తున్నాడు. అతనికి అన్ని మేలులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఎందుకు అలా చేస్తాడు ఈ దేవుడు? అందరు దేవుళ్ళు వాళ్ళు పెడితే పెళ్లి కోరతారు, పెట్టకపోతే సావు కోరతారు. కానీ ఈ దేవుడు నువ్వు పిలిచినా పిలవకపోయినా, తలిచినా తలవకపోయినా నీ మేలు కోరి మేలు చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఇలాంటి దేవుడు ఈ దేవుడు.
ఇప్పుడు చూడు, నయమాను జీవితంలోనే చూడు, ఒక్కరోజు కూడా దేవుని పేరెత్తని వాడు, యెహోవా అనే మాట ఎత్తని వాడు. అలాంటి వాడికి యెహోవా ఏం కలగజేస్తున్నాడు? అలా దేవుడు జయములు కలగజేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం 145వ కీర్తన 9వ వచనం. 145:9. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఎవరు ఉపకారి? ఎవరికి ఉపకారి? అందరికీ. అందరికంటే ప్రతి ఒక్కరికి. అందరికంటే యేసు ప్రభు ఎరగని వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, విశ్వసించిన వాళ్లకు, విశ్వసించని వాళ్లకు, అందరికీ ఎవరో తెలుసా? ఉపకారం. ఇప్పుడు నయమాను దేవుని పేరెత్తకపోయినా దేవుడు నయమానుకు కూడా ఉపకారం చేస్తున్నాడా లేదా? అందుకనే ఉపకారి అయిన దేవుని యొక్క గుణాతిశయముల్లో ఒక గుణాతిశయం ఏంటో తెలుసా? అందరికీ ఉపకారి. ఎవరికి ఉపకారి? అది ఆయన గుణం. మనకు ఉపకారం చేస్తేనే ఏం చేస్తాం? ఉపకారం చేస్తాం. పైగా కొంతమంది ఉపకారానికి కూడా ఏం చేస్తారో తెలుసా? అపకారం చేస్తారు. కానీ ఈ దేవుడు అందరికీ ఎవరో తెలుసా? ఉపకారి. ఈ మాట మీకు అర్థమవటానికి బైబిల్లో ఇంకా క్లియర్ రిఫరెన్స్ ఉంది. అందరికి ఉపకారి అనే మాటకి స్పష్టమైన రిఫరెన్స్ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5:45. ఆయన మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎవరి మీద? ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఎవరిని? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏం కురిపిస్తున్నాడు? వర్షము. అందుకనే అందరి పొలాల్లో వర్షం ఉంటుంది. అందరికీ దేవుడు వర్షం ఇస్తాడు. ఒకవేళ ఆయనే ఆరాధన చేసే వాళ్ళకే వర్షం అన్నాను అనుకోండి, అప్పుడు పొలాల పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందరికీ. అక్కడ ఇంకో మాటను మీరు ఈరోజు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఏంటి ఆ మాట అంటే, మంచివారి మీదను చెడ్డవారి మీదను తన అనే మాటను అండర్లైన్ చేయండి. సూర్యుడు వాడు సపరేట్ దేవుడు కాదు. సూర్యుడు దేవుడు అసలు కానే కాదు. ఆ సూర్యుడు ఎవరి వాడు అంటే బైబిల్లో రాయబడింది. తన అంటే మన దేవుని వాడు. ఎవరు? తన అంటే ఆయన వాడు. అంతేగాని అది ఆయన చేసింది. ఆయన చేశాడు ఆ సూర్యుడిని. కాబట్టి ఆయన చేశాడు గనక ఆయనకి మహిమ రావాలి, కానీ ఈ సూర్యునికి ఏం రాకూడదు? మహిమ రాకూడదు. నువ్వు ఎవరిని పూజించాలా? సూర్యుడినా? ఇతడు డూప్లికేట్ సూర్యుడు. ఎవరు? ఇప్పుడు వచ్చే సూర్యబాబు డూప్లికేట్. అసలైన సూర్యుడు ఉన్నాడు, నీతి సూర్యుడు. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతి సూర్యుడు. ఎలా ఆయన నీతి సూర్యుడో తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది. 84వ కీర్తన 11వ వచనంలో ఆయన ఎవరని చెప్తుందో చూడండి. 84వ కీర్తన 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు. దేవుడైన యెహోవా సూర్యుడును, తర్వాత కేడెమునై ఉన్నాడు. దేవుడే సూర్యుడు. ఆయనే నిజమైన సూర్యుడు. ఆ సూర్యుడు ఈ సూర్యుడిని తయారు చేసినాడు. ఈ సూర్యుడిని వెలిగివ్వటానికి తయారు చేశాడు, కానీ నీ నమస్కారాలు ఇవ్వమని తయారు చేయలేదు. కాబట్టి ఆ సూర్యుని కాదు మనం ఈ సూర్యుని కాదు పూజించాల్సింది. ఆ సూర్యుడు నీతి సూర్యుడు. ఆయనే కోటి సూర్యుని కాంతితో ప్రకాశించే ఆ సూర్యుడిని మనం ఏం చేయాలో తెలుసా? ఆరాధించాలి. కాబట్టి సూర్యుడు ఎవరివాడు? మన దేవుని వాడు. మనమేంటో ఆయన కూడా అంతే. బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏమన్నా తెలుసా? నీతిమంతులు సూర్యుని వలె తమ తండ్రి రాజ్యములో ఏం చేస్తారు? ప్రకాశిస్తారు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ఏమవుతారు? ప్రకాశిస్తారు. మనమెంతో ఆడంతే. ఎవడు? సూర్యబాబు.
కాబట్టి ఆయన నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి నమస్కారం చేయాలో తెలుసా? ఆ సూర్యునికి మనం నమస్కారం చేయాలి. మన నీతి సూర్యునికి మనం నమస్కారం చేయాల్సి ఉంది. కాబట్టి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏం కురిపిస్తున్నాడు తెలుసా? వర్షము కురిపిస్తున్నాడు. అందుకనే ఆయన ఎవరో తెలుసా? అందరికీ ఉపకారం. రెండవ కారణం, దేవుణ్ణి పిలవకపోయినా విజయములు కలగ చేయటానికి గల రెండవ కారణం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 4వ వచనం. ఐజయా చాప్టర్ 45 verse 4. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చాను. నీకు విజయాలు ఎప్పుడు ఇచ్చాను? నువ్వు నన్ను ఎరిగిన తర్వాత ఇవ్వలా. ఎప్పుడు ఇచ్చినా? ఎరక్క ముందే. నీవు నన్ను ఎరగలా, నీవు నన్ను ఎరగలేదు, అప్పటికే నేను నీకేమిచ్చానో తెలుసా? బిరుదులు ఇచ్చాను. అంటే మనం ఎరగలేదు, ఎవరు ఎరిగారు? ఆయన ఎరిగాడు. అందుకే సియోను గీతాల్లో ఓ పాట ఉంటుంది, మొదట నిన్ను ఎరుగా నైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగా నైతిని, మొదటే నన్ను ఎరిగితివి, వేదుకాలేదు ప్రభువా నేను, వేదుకాలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని, దేవాని తాళంపులో అమూల్యమైనవి నా ఏడా, నా ఏడాలని కరుణా సర్వసాదా నిలచుచున్నది, దేవాని తాళంపులో. మొదట మనం ఆయన్ని వెతకలేదు, ఎవరు వెతికారు? ఆయన. మొదట మనం ఏర్పరచుకోలేదు, ఎవరు ఏర్పరచుకున్నాడు? ఆయన. మొదట మనం ఆయన్ని ఎరగలేదు, ఎవరు ఎరిగి ఉన్నారు? ఆయనే మనల్ని ఎరిగి ఉన్నాడు. మనము ఎరగకుండినప్పటికీ దేవుడు మనకేమిచ్చినాడో తెలుసా? నీకు ఇచ్చిన ఉద్యోగం, ఇప్పుడిప్పుడు నువ్వు దేవుని నమ్ముకోవచ్చు, కానీ నీకు ఉద్యోగం ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? నీవు ఎరక్క ముందే. కానీ నిన్న ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఆయన ఎరకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం ఆయనకి తెలుసు. ఎప్పటి నుండి తెలుసు? నీవు దేవునికి ఎప్పటి నుండి తెలుసు? జాగ్రత్తగా విను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు తెలుసా? నేను ఈ భూమి రవ్వంత కూడా చేయబడినప్పుడే నేను దేవుడికి తెలుసు. నేనే కాదు, నీవు కూడా. దేవుడు నిన్నెప్పుడు చూచాడో తెలుసా? ఎప్పుడు చూచాడో తెలుసా? పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను. ఇప్పుడు ప్రశ్న రావాలి మీకు. ఏం ప్రశ్న తెలుసా? అది దావీదు కదా రాసింది, అది దావీదునే చూశాడు, నన్ను చూడలేదు అనుకోవచ్చు. అనుకుంటారా? అనుకోరా? అది దావీదు మాట, అది నా మాట కాదు కదా. దావీదును చూశాడేమో, దావీదు పిండంగా ఉన్నప్పుడే దావీదును చూసి ఉంటాడు. అందుకనే దావీదు రాసుకున్నాడు. నన్ను చూశాడో చూడలేదు నాకేం తెలుసు? అయితే నీకు చెప్తాను. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు మగపిల్లనో ఆడపిల్లనో మనము ఎవరమో మన తల్లికి తెలుసా? కానీ ఎవరికి తెలుసు? మన మగపిల్లమో ఆడపిల్ల ఎవరికి తెలుసు? మన తాతకి ముత్తాతకు తెలుసా? మన అమ్మ నాన్నకి తెలుసా? పుట్టిన తర్వాత అప్పుడు మంత్రసాన్ని చెప్పింది, ఓహో నీకు మగపిల్లోడు అని. అప్పుడు ఆమె ఎంతో ముడిచిపోయి ఉంటుంది. కాబట్టి ఇలాగూ వాళ్ళు సంతోషపడి ఉంటారు. అప్పుడు తెలుసు, పుట్టిన తర్వాత తెలుసు. గర్భంలో ఉన్నప్పుడు నేనెవరినో నా తల్లికి తెలుసా? కానీ నేనెవరినో ఎవరికి తెలుసో తెలుసా? దేవుడికి తెలుసు. బైబిల్లో రాయబడింది, చదువుతారా? కీర్తన 22:10, Psalm 22:10. కీర్తన గ్రంథం 22వ కీర్తన 10వ వచనాన్ని చదవండి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. గర్భవాసినైనది మొదలుకొని, గర్భములో నేను నివసించినప్పుడు, నేను గర్భములో ఎదుగుతున్నప్పుడు, నేను గర్భములో పిండంగా ఉన్నప్పుడు, నేను గర్భములో అవయవాలు నిర్మాణము జరుగుతున్నప్పుడు, నా ఎముకలు ఎదుగుతున్నప్పుడు, ఇవన్నీ ఎదుగుతున్నప్పుడు నాకు ఆధారం ఎవరు? నీవే.
నీవే. బయటకు వచ్చిన తర్వాత నా తల్లి నాకు ఆధారమైంది. నేను గర్భములోకి నుండి బయటకు వచ్చిన తర్వాత నా తల్లి నాకు ఆధారమైంది. గర్భములో నుండి బయటికి రాకముందు నాకు ఆధారం ఎవరు? నా దేవుడే. ఆయనే నాకు ఆధారం. అప్పటి నుండి ఆధారం. ఇంకో మాట కూడా అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. ఇంకా వివరంగా చెప్పాడు. వీళ్ళ నాన్న చెప్పింది గర్భములో ఉన్నప్పుడు ఆధారం నీవే అని చెప్పాడు. కానీ సొలొమోను చెప్పాడు ఒక మాట. రండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. 11, దయచేసి 11వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చునో నీవెరుగవు, అలాగున్నే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. చూలాలి అంటే ఎవరు? గర్భిణి స్త్రీ. ఆమె గర్భములో ఎముకలు, శిశువు యొక్క ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో మనకు తెలుసా? తెలియదు. ఆ ఎముకలను అలా ఎదగజేసింది ఎవరో తెలుసా? దేవుడే. మనం ఇలా ఉండాలి అని మనకు రూపాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. దాన్ని కీర్తనాకారుడు రాసినాడు. చదవండి, 119వ కీర్తన 73వ వచనం. Psalm 119:73. కీర్తన గ్రంథం 119వ కీర్తన 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరిచినవి. అంటే ఈ చేతులు బయటికి వచ్చిన తర్వాత రూపం ఏర్పరిచినవా? గర్భములోనే ఏర్పరిచినవా? గర్భములో. మన తల్లి తండ్రి ఏర్పరచని రూపము, మనకి ఏర్పరచని ఆ రూపము, అవయవ నిర్మాణము మనకి ఏర్పరిచింది ఎవరో తెలుసా? నీ చేతులే. ఆయన చేతులే గర్భములో మనల్ని ఏం చేసినాయో తెలుసా? రూపొందించినాయి. ఇంతగా మనకి రూపం ఇచ్చినాయి, ఇంతగా ఆయన చేతులు మనల్ని నిర్మించినాయి. ఈ విధంగా దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి అప్పటి నుండే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. మనము మహా ఎరిగితే ఒక 5 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే ఎరిగి ఉంటుంది. ఆయన ఎప్పటి నుండి ఎరిగి ఉన్నాడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్నాడు. నయమాన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకనే అతడు దేవుణ్ణి ఎరక్కపోయినప్పటికీ ఏమిచ్చాడు? అతనికి బిరుదులు ఇచ్చినాడు, విజయాలు ఇచ్చినాడు. 2 కారణాలు చెప్పుకున్నాం. యెహోవాయే జయము కలగజేయడానికి గల 2 కారణాలు. మొదటిది అందరికీ ఉపకారి. 2, ఎరగకపోయినప్పటికీ ఏమిస్తాడు? విజయం, బిరుదులు ఇస్తాడు, విజయాలు ఇస్తాడు, మేలులు చేస్తా వచ్చినాడు. తిరిగి ఇప్పుడు ఇందాడో ప్రశ్న అన్నప్పుడు అన్నోహ మాట అన్నాడు. ఏమన్నాడు? తర్వాత తెలుసుకుంటాడు. ఇలా మేలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు తెలుసుకుంటాడని ప్రశ్న వేస్తే తర్వాత ఒక దినం తెలుసుకుంటాడు. అవును, తెలుసుకోవటానికి కూడా దేవుడు కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. ఏంటి సదుపాయాలు? నయమాను ఆత్మ సంబంధిగా మార్చబడాలి అనే ఏర్పాట్లో, ఆత్మ సంబంధిగా మార్చబడాలనే ఏర్పాట్లో ఉన్నాడు. కాబట్టే దేవుడు అతనికి ఉపకారాలు చేసినాడు, విజయాలు ఇచ్చినాడు. అంతేకాదు అతడు దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాడు. అందులో ఒక సదుపాయం ఏంటో తెలుసా? కుష్ఠరోగము. ఏంటిది? కుష్ఠరోగం. ఎవరు ఏర్పరిచిన సదుపాయము? ఇక్కడ ఒక విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఏంటి ఆ విషయమో తెలుసా? ఒక వ్యాధి, ఒక బాధ, ఒక నష్టము, ఒక ఇబ్బంది వచ్చింది అంటే అది మేలుకు అని అర్థం చేసుకో. దేనికని అర్థం చేసుకో? మేలుకే. అది ఎందుకో దేవుడు ఆ సదుపాయం పెట్టాడు నీకు. అది సదుపాయము అనుకో. అది కీడనుకోబాకు, బాధ అనుకోబాకు. అది సదుపాయము అనుకో. ఈ కుష్టు వ్యాధి ఇతనికేంటో తెలుసా? సదుపాయం. ఏంటి సదుపాయమో తెలుసా? ఇతడు రక్షణ పొందటానికి సదుపాయం. వ్యాధి అతని జీవితాన్ని గుణపరచటానికి ఒక సదుపాయం. నీ జీవితంలో కూడా లోపముగా ఉన్న వాటిని దిద్దటానికి దేవుడు ఒక సదుపాయం పెడతాడు. వ్యాధే కావచ్చు, బాధే కావచ్చు, అది ఇరుకే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది వచ్చినప్పుడు నువ్వు దేవునికి దగ్గరకు వచ్చి, దేవా, నా జీవితంలో పెట్టిన ఈ ముళ్ళు, ఈ వ్యాధి, ఈ ఇబ్బంది, ఈ ఇరుకుకై నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలో నాకు నేర్పించు. ఏ మహిమ పొందాలో ఆ మహిమ నువ్వు పొందు. లేదు అంటే ఇది తీసివేయాలంటే నువ్వు తీసేయి అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర చెప్తామో దేవుడు మన జీవితంలో మహిమ పొందుతాడు. నయమాను జీవితంలో ఇది వాస్తవంగా జరిగింది. అంటే మీరు అనొచ్చు, అంటే దేవుడు వ్యాధులు కూడా పెడతాడా అని.
బైబిల్ గ్రంథంలో స్ట్రైట్గా వ్యాధి దేనికి వస్తుందో 2 కారణాలు చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఈ వ్యాధి మహిమ కొరకు వచ్చింది కానీ మరణం కొరకు రాలేదు. అంటే వ్యాధి వస్తే మహిమ వస్తుంది, వ్యాధి వస్తే మరణం వస్తుంది. వస్తే మహిమ, లేదంటే మరణం. అది మరణం కొరకు రాలా, కానీ దేని కొరకు వచ్చిందో తెలుసా? ఈ వ్యాధి అనే సదుపాయాన్ని ఇతను పెట్టింది ఎందుకో తెలుసా? మరణం కొరకు కాదు. దేని కొరకో తెలుసా? మహిమ కొరకే పెట్టాడు. ఏం పెట్టాడు? వ్యాధి పెట్టాడు. ఏం వ్యాధి అది? కుష్టు వ్యాధి. ఈ కుష్టి వ్యాధి పెట్టుకుంటే ఈ కుష్టి వ్యాధి పోగొట్టుకోవడానికి అతను ఏం ప్రయత్నాలు చేయలేదా? చేశాడా? వ్యాధి వచ్చినోడు చేయని ప్రయత్నాలు అంటూ ఏమీ ఉండవు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వ్యాధి వచ్చిన వాళ్లకు సలహాదారులు ఉచితంగా చాలామంది దొరుకుతారు. ఎంతమంది దొరుకుతారు? చాలామంది. అందరూ సలహాదారులే. ఆ వ్యాధి రానోడు కూడా ఈయనకి సలహా చెబుతాడు. కాబట్టి ఆ వ్యాధి వచ్చినోడు సలహా చెప్తాడు ఒక లెక్క, ఎందుకంటే వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆ వ్యాధిలో వ్యాధి రానోడు కూడా ఈయనకి ఏమి ఇస్తాడో తెలుసా? సలహాలు ఇస్తారు. సలహాదారులు ఎక్కువైపోతారు వీళ్ళకి. అందుకనే ఎవరు ఏం పాటించినా వాళ్ళు అంటారు ఆకులు నమిలే అంటాడు, ఈడెళ్ళి గవ్వ ఆకులు నమిలేస్తాడు. ఆయన అంటాడు పొడాలు తినే అంటాడు, పొడాలన్నీ తినేస్తా ఉంటాడు. ఆయన వెళ్ళి అంటాడు అట్ట కాదు నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలిచ్చి అంటాడు, ఆ నోట్లో నీళ్ళు వేసుకుని పుక్కిలిస్తానే ఉంటాడు. ఇట్లా రకరకాలు ఎన్నో. ఇవాళ అంటాడు జాంకాయ తినండి ఒకడు అంటాడు జాంకాయలు తింటే కళ్ళు వాచిపోతాయి అంటాడు ఇంకొకడు. ఇలా రకరకాలు. యూట్యూబ్ అంతా మనిషిని మేలు చేద్దో కీడు చేద్దో తెలియనట్టు ఉంది ఇప్పుడు. ఒకడంటాడు గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వచ్చేది అంటాడు, ఒకడంటాడు గుడ్లు అసలు కొలెస్ట్రాల్ లేదు బాగా తినేయండి అంటాడు ఒకడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఏ మాట వింటావు? నువ్వు తినాలా తినకూడదా సందిగ్ధంలో పడి మొత్తం తినేసి విషం తెచ్చేసుకుంటున్నావు. నువ్వు అనుమానంతో తింటే అది ఏమవుద్దో తెలుసా? విషం అయిపోద్ది, అది పాపం అయిపోద్ది. కాబట్టి ఇలాంటి అనుమానాలు క్రియేట్ అయిపోతున్నాయి మన దేహంలో. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నయమాను జీవితంలో ఈ కుష్ఠవ్యాధిని దేవుడు అనుమతించినాడు. ఎందుకో తెలుసా? మహిమ కొరకు అనుమతించినాడు. అయితే వ్యాధి పెడితే ఎవరు? దేవుడు గనక వ్యాధిని అనుమతిస్తే దాన్ని తగ్గించే బాధ్యత కూడా ఎవరిదో తెలుసా? దేవుడిదే. డాక్టర్ల వల్ల కాదు అది. ఎవరి వల్ల కాదు? డాక్టర్ల వల్ల. డాక్టర్లు తీసేయలేరు దాన్ని. వాళ్ళు ఎంత ఎండీలు డిఎంలు అయిపోయినా వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు అంటారు మా వల్ల కాదు ఇది అంటారు. మరి ఎవరు తీయాలది? దేవుడే తీసేయాలి. కాబట్టి ఇతని జీవితంలో కుష్టు వ్యాధిని దేవుడు అనుమతించినాడు కనుక ఆ కుష్టు వ్యాధిని తొలగించి ఆత్మ సంబంధిగా అతన్ని మార్చడానికి 2వ సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సదుపాయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఏ చిన్నది? ఇశ్రాయేలు దేశపు చిన్నది 2వ సదుపాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక సదుపాయము కుష్ఠరోగం, ఒక సదుపాయము ఏంటిది? చిన్నది. ఏ చిన్నది? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఎక్కడికి వచ్చిందో తెలుసా? నయమాన్ ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చింది నయమాన్ ఇంటికి? చుట్టమా నయమాను? చుట్టం కాదు, శత్రువు. సిరియనులు ఇశ్రాయేలీలకు ఎవరు? శత్రువులు. మొన్న యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తా ఉండంగా ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చేసారు. అది తీసుకొచ్చి ఎవరింట్లో పెట్టారో తెలుసా? ఎందుకు అసలు నయమాన్ ఇంటికి వచ్చింది? చిన్నది నయమాన్ ఇంటికి రావటానికి గల కారణం ఏంటి? దేవుని ఏర్పరచుకున్నాడు, కరెక్టే. కానీ ఎలా వచ్చింది నయమాన్ ఇంటికి? నయమాన్ ఇంటికి రావటానికి గల కారణం ఒకటి ఉంది. 2వ వచనాన్ని చదవండి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట ఒక చిన్నదాన్ని చెరగొని తెగ నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది నయమాను భార్యకి ఏం చేస్తుంది? ఇక్కడ సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. అక్కడ నుండి ఒక చిన్నదాన్ని వాళ్ళు చెరగొని తీసుకుని రాగా అని రాయబడింది. అంటే బైబిల్ గ్రంథంలో యుద్ధాలు చాలా రకాలు జరిగినాయి. అందులో 3 ప్రాముఖ్యమైన యుద్ధాలు మనకు కనబడతాయి. మొట్టమొదటి యుద్ధం ఏంటంటే, మనము గుర్తింపదగిన యుద్ధం ఏంటంటే, ఈ దేశం నుండి ఒక మనిషి వస్తాడు, ఈ దేశం నుండి ఒక మనిషి వస్తాడు. ఈ మనిషి తలపడతారు. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఏమైనట్టు? ఓడిపోయినట్టు. వాళ్ళందరూ వీళ్ళకి బానిసలైపోవాలి. అలాంటి యుద్ధం ఒకటి జరిగింది బైబిల్ చరిత్రలో. ఎవరి యుద్ధం అది? గొల్యాతు దావీదు.
ఇటు నుండి దావీదు, ఇటు నుండి గొల్లియాతు. ఇద్దరు తలపడ్డారు. గొల్లియాతును చంపేశాడు. వీళ్ళందరూ ఫిలిస్తీన్లందరూ వీళ్ళకేమైపోయారు? దాసులైపోయినారు. ఇది ఒక్కొక్క వ్యక్తే. ఈ దేశం నుండి ఈయన ప్రాతినిధ్యం వహిస్తాడు, ఈ దేశం నుండి ఈయన ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది ప్రపంచంలో అరుదుగా జరిగే యుద్ధాలు. అందులో గొల్లియాతు దావీదుల యుద్ధము ప్రాముఖ్యమైనది. రెండవదిగా దేశం తలపట్టం మనం చూస్తాం. ఏ దేశము? దేశం తలపడతా ఉంటారు. దేశం తలపడతారు. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ దేశం వాళ్ళు తలపడుతున్నారు. అది యుద్ధము. ఇండియా, పాకిస్తాన్ దేశం తలపడతారు. ఇందులో నుండి ఒకడు రాడు కాబట్టి దేశం తలపడతారు. మూడో యుద్ధం ఉంది. గుంపులుగా వెళ్తారు. ఈ గుంపు ఆ దేశంలో చొరబడి వాళ్ళకి ఏం కనపడితే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళకి ఏం కనపడితే వాళ్ళు దోచేసుకుంటారు, తెచ్చుకొని ఈ గుంపులో వాళ్ళే పంచుకుంటారు. అలా వీళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండగా ఒక చిన్నది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ చిన్నదాన్ని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఆ గుంపుకి హెడ్ ఎవరో తెలుసా? నయమాను. ఆ వస్తువులన్నీ పంచుకున్నారు. ఈ పిల్ల ఒకటే మిగిలిపోయింది. ఈ పిల్లని ఎక్కడిద్దాం? ఎవరు తీసుకుందాం? ఈ పిల్లని పంచుకోలేం కదా, ఎవరికైనా వాళ్ళకి ఇచ్చేద్దాం, హెడ్కి ఇచ్చేద్దాం. ఎవరి హెడ్? అలాగున్న నయమాన్ ఇంటికి వచ్చేసింది పిల్ల. ఎక్కడికి వచ్చింది? నయమాను ఇంటికి తీసుకురాబడింది. ఎవరు? చిన్నది. అంటే ఇశ్రాయేలు చిన్నది నయమాను ఇంటిలో ఉన్నది. నయమాను ఇంటిలోకి వచ్చింది. ఈ చిన్నది ఎవరో తెలుసా? ఆత్మ సంబంధి. ఈ చిన్నది ఎవరో తెలుసా? ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి ఒక ప్రకృతి సంబంధిని ఎవరుగా మార్చగలడు? ఆత్మ సంబంధిగా మార్చగలడు. ఆ చిన్నది కూడా ప్రకృతి సంబంధి అయితే దొందే. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నది ప్రకృతి సంబంధి కాదు. ఎవరు? ఆత్మ సంబంధి. ఎలా ఆత్మ సంబంధి? ఉదాహరణకు ఒక చిన్నపిల్లని, ఆ చిన్నపిల్ల కాదు, ఈ పిల్లనే మనము తెలంగాణ పంపించేసి వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా చేసేసి అంట్లు తోము, బట్టలు ఉతుకు, ఇల్లు ఉడువు, ఈ పనులన్నీ చేయి, మాకు వంటలు చేయి అని చాకిరి చేయించారనుకో, ఈ పిల్ల చేస్తుందా? ఏడుస్తుందా? మామూలుగా ఏడుస్తుంది. మామూలు ఏడుపు కాదు. అన్నం పెడితే తింటదా? అలుగుద్ది, నీరసం అయిపోద్ది, స్ట్రైక్ చేస్తుంది, వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇశ్రాయేలు దేశపు చిన్నది అలాగూ చేయలేదు. ఇశ్రాయేలు దేశపు చిన్నది మారాం చేసినట్టు కానీ అలిగినట్టు కానీ ఎక్కడా లేదు. ఆ చిన్నదానిలో 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. చిన్నదానిలో ఏ లక్షణాలు ఉన్నాయి? 5 ప్రాముఖ్యమైన లక్షణాలు, మంచి లక్షణాలు. ఆ లక్షణాలే ఆ కుటుంబాన్ని మార్చింది. ఆ లక్షణాలే ఈ ప్రకృతి సంబంధిని ఎవరిగా మార్చిందో తెలుసా? ఆత్మ సంబంధిగా మార్చింది. ఆ లక్షణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటి లక్షణం 2వ వచనాన్ని చదవండి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి పరిచారము చేస్తుంది. ఏం చేస్తుంది? ఆమె ఏం చెప్తే అది చేస్తుంది. ఎవరు? చిన్నది. నయమాను భార్య ఏం చెప్తుందో అది చేస్తుంది. పరిచారము చేయుట, పరిచారము, ఉపచారము దేవునికి ఇష్టమైనవి. ఉదాహరణకి నేను ఒక మాట మీకు చెప్తాను. సీమోనత్త జ్వరంగా ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి ఆమెను ముట్టుకున్నాడు. ఆమె బాగుపడింది. తర్వాత ఏం చేసింది? వెంటనే పరిచర్య చేసింది. దేవునికి పరిచర్య చేసింది ఆవిడ. మార్తా మరియలు పరిచర్య చేసేవాళ్ళు దేవుడికి. మనము కూడా దేవునికి ఏం చేయాలో తెలుసా? పరిచర్య చేయాలి. మన పిల్లలకు కూడా పరిచర్య చేయుట ఏం చేయాలా? నేర్పించాలి. చాలామంది పిల్లలు ఈ దినాల్లో పరిచర్య చేయటం తెలియదు. అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాసు ఉన్న ఇది దేవుని మందిరానికి చెందిన గ్లాస్ అని వాళ్ళ గ్రహింపు ఉండదు. తన్నుకుంటానే వెళ్ళిపోతారు. ఇది ఎవరి గ్లాస్? ఇది మన ఇంట్లో మనం ఏం చేస్తాం? తీసి పక్కన పెడతాం. కానీ దేవుని మందిరంలో ఏం పని చేయరు వాళ్ళు. పెద్దవాళ్ళు పరిచర్య చేయటం నేర్చుకుంటే చిన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. పెద్దవాళ్ళకి దేవుని ఇంట్లో పరిచర్య చేయటం నేర్చుకోవాలి. పరిచర్య కూడా ఎలా చేయాలో తెలుసా? ఇష్టపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా. మనుషులకు చేసినట్టు కాక దేవుని చేసినట్టుగా ఇష్టపూర్వకంగా చేయండి. దేవునికి చేసినట్టుగా ఎలా చేయాలి?
ఇష్టపూర్వకంగా చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా చేస్తామో దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు ప్రతిఫలం ఇస్తారు? నిజమేనా? అలా మనం ఇతరులకి ఉపచారం చేసినా, పరిచర్య చేసినా దేవుడు బహుమానం ఇస్తాడా? ఆ పరిచర్యకు కూడా బహుమానం ఇస్తాడా? ఇస్తాడు. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు, ఎవరు కాదు, మనము ఉపచారము చేయుట దేవుడు చూస్తే మర్చిపోతాడా? మర్చిపోతాడు. దానికి ప్రతిఫలంగా ఏం చేస్తాడో తెలుసా? మనకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. బైబిల్లో రాయబడింది, ఉపచారము చేయొచ్చు ఇంకను చేయుచుండు చేత మీరు తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. ఉపచారము చేయుట మర్చిపోబాకు. ఆతిథ్యము చేయుట ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. ఉపచారము చేయుట కూడా ఏం చేయొద్దో తెలుసా? మర్చిపోవద్దు. ఉపచారము చేయుట అంటే ఏంటో తెలుసా? ఈ దినాల్లో చాలామందికి ఉపచారం చేయటం తెలియదు. చాలామందికి తెలియదు. దేవుని సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు, కొన్ని స్థలాల్లో నేను మీటింగ్కి వెళ్తాను కదా, చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నా సూట్ కేసు నేనే పట్టుకొని, నా బ్యాగ్ నేనే పట్టుకొని పోతూ ఉంటాను. నన్ను దారి చూపించేవాడు కూడా నా సూట్ కేసు తీసుకోడు. వాళ్ళకి తెలియదు ఈయన దేవుని సేవకుడు, ఈయనకు ఉపచారం చేయాలి. నేను ఈరోజు ఉదయకాలం వచ్చాను, గోవిందరాజు అన్న వచ్చాడు, నా సూట్ కేసు తీసుకున్నాడు, లోపల పెట్టాడు, మళ్ళీ తీసుకెళ్ళాడు, మేడ మీద పెట్టాడు. ఇవన్నీ ఆయన చేయగలిగినాడు. అంటే ఇలాగూ వీళ్ళు దేవుని దాసులు, వీళ్ళకి మనం ఉపచారం చేయాలని మన పనులు, మనకు పరిచర్య వాళ్ళు ఏం చేయాలా? చేయాలి. ఇలా చేసిన దాన్ని మర్చిపోవుటకు దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. ఇలా ఉపచారం చేయాలి. చాలాసార్లు నేను ఇలాగే అనుకునేవాడిని, వీళ్ళకి ఉపచారం చేయటము ఏంటి తెలియదు. మా ఇంటికి నేను కూడా ఎక్కడైనా ఎవరైనా సేవకుని పిలిస్తే వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు కావచ్చు, వాళ్ళ సూట్ కేసు నేనే పట్టుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెడతాను. అంటే నేను కూడా ఏం చేయాలా? ఉపచారం చేయాలి. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మనం ఆతిథ్యం చేయాలా, వాళ్ళని గౌరవించాలా, దేవదూతలాగా చూడాలి వాళ్ళని. మనం ఎవరిలాగా చూడాలా? నా ఇంటికి వచ్చిన దేవదూతలాగా చూడాలి. కొర్నేలి పేతురుని ఎలా చూసినాడు? ఇలా ఉపచారం చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా ఉపచారం చేయటం నేర్చుకుంటామో దేవుడు తప్పకుండా మనకేమిస్తాడో తెలుసా? ప్రతిఫలం. ఒక్క ఉదాహరణ చెప్పేస్తాను నేను ఇక్కడ. ఏంటా ఉదాహరణ అంటే, అన్నీ ఉన్నాయి, పొలం ఉంది, మంచి భవనాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతా ఉంది, కానీ కొరత ఒకటే, పిల్లలు లేరు. ఎవరికి? షూనేమీరాలకి. ఎవరు లేరు? పిల్లలకు కలుగుతారా? కలగరు. ఎందుకు కలగరంటే పెనిమిటి ముసలివాడు, భర్త ఎవరు? ముసలివాడు కాబట్టి ఈమెకేమైనా కోరికలు ఉన్నాయా? లేవు. వద్దు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఇదంతా దేవుడు ఇచ్చాడు చాలు, కలిగిన దాంతో తృప్తిగా ఉంది, పిల్లలు లేకపోయినా పర్వాలేదులే అని దిగులు లేకుండా ఉంది. ఎందుకు ఎలా చెప్పొచ్చు ఈ విషయం అంటే, ఎలీషా ప్రవక్త వచ్చాడు ఆ పట్టణానికి, షూనేం పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి మీరేం చేయండి, భోజనం చేయమంది. పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంటికాడ భోజనం చేసేవాడు. భోజనం చేయటమే కాదు, భోజనంతో ఆగిపోలేదు. ఆమె ఏం చేసింది తెలుసా? ఏ గది కట్టించింది? మేడ మీద ఏం కట్టించింది? చిన్న గది అని చెప్పారు, కానీ నేను కొలిస్తే చాలా పెద్ద గది అది. అంటే మీరు ఎప్పుడు వెళ్ళారు ఆ గది కొలవటానికి అనుకోబాకండి. బైబిల్లో ఉంది కొలతలు. బైబిల్లో కొలతలు ఉన్నాయి. ఏం కొలతలో తెలుసా? ఆ ఎలీషా కొరకు కట్టిన గది యొక్క కొలతలు. అందులో మంచం వేసిందంట, మంచానికి ఎంత కావాలి, అందులో బల్లేసిందంట, అందులో పీట పెట్టిందంట, అందులో ఏం పెట్టిందంట? దీపస్తంభం పెట్టిందంట. మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఇవన్నీ పెట్టడానికి చిన్న గది అయితే సరిపోద్దా? తర్వాత ఇంకో విషయం ఉంది అక్కడ. ఏంటి ఆ విషయం తెలుసా? ఆ పిల్లోడి మీద ఆయన పారదాసుకుని పండుకొని, కళ్ళ మీద కళ్ళు, నోటి మీద నోరు, చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి పారదాసుకుని పండుకొని, ఒకసారి పండుకొని లేచి గదిలో అటు ఇటు నడిచాడంట. అటు ఇటు నడిచాడంటే అక్కడ ఏముండాలా? ఉండాలి, హాల్ ఉండాలి. ఉందా లేదా? ఆ గది పెద్ద చిన్నదా? ఈ గది కొలవటానికి షూనేం పట్టణానికి వెళ్ళక్కర్లా, బైబిల్లోనే ఉంది. కాబట్టి అంత పెద్ద గది కట్టించింది ఆమె. ఎవరికి? దైవజనుడికి.
గది కట్టిస్తే ఆమె చేసిన ఉపచారము, ఆమె చేసిన ప్రేమ, ఆమె చూపినటువంటి మక్కువ, ఇవన్నిటికీ ఆశ్చర్యపడి అబ్బురపడి ఎలీషా ప్రవక్త అన్నాడు, మనం ఈమెకేమైనా మేలు చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? మేలు చేయాలి. ఏదో భోజనం పెడద్దు అనుకున్నాడు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఏం కట్టేసింది? గదే కట్టేసింది. మీలో ఎవరైనా అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నారు, కానీ దైవజనుడికి గది కట్టారా? అమ్మో, ఆయనకి గది కడితే ఇంకెక్కడ తట్టుకుంటాం మేము? గది కట్టారా దైవజనుడికి? మొన్న ఒక ఊరు వెళ్ళాను నేను, మా బ్రాంచి సంఘం, అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్నా రా అన్నాడు, తీసుకెళ్ళాడు పైకి. అన్నా ఈ గది నీదేనన్నా అన్నాడు. ఈ గది నీదేనన్నా, నీ కొరకే కట్టానన్నా, నువ్వు ఎప్పుడైనా వచ్చి ఇందులో ఉండన్నా, ఎప్పుడైనా రావచ్చన్నా, ఇది నీ కొరకే గదన్నా అన్నాడు. నేను ఎప్పుడు ఆ ఊరు పోను, నైట్ స్టే చేయడానికి అసలు పోను. ఎందుకంటే పోతే మా మార్గం వేరు, అది ఎక్కడో లూపులో ఉంటుంది ఆ స్థలము, ఆ బ్రాంచి. ఆ బ్రాంచ్కి పోవాలంటే 1 గంటకెళ్ళి ఒక వర్తమానం చెప్పి వచ్చేయటమే తప్ప నేను ఎప్పుడు అక్కడ నివసించడానికి పోను. కానీ నా కొరకు ఏం కట్టాడు తెలుసా? ఆయన గది కట్టాడు. ఇలా ఆమె ఇచ్చిన స్థానము, ఆమె చూపిన ప్రేమ, ఆమె చూపిన శ్రద్ధ, భక్తులు, వీటన్నిటిని బట్టి ఆమెకు తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చినాడు. కుమారులు లేని ఆమెకి దేవుడు ఎవరిచ్చాడో తెలుసా? కుమారుని అనుగ్రహించి. పెనిమిటి ముసలవాడైనా, కుమారులు కలుగుట అసాధ్యమైనా, దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆమెకి ఎవరు కలిగారో తెలుసా? కుమారుడు కలిగాడు. ఇప్పుడు దేవుడు ఆమె చేసిన ఉపకారానికి న్యాయం చేసినాడా, అన్యాయం చేసినాడా? న్యాయమే. నీ జీవితంలో న్యాయమే జరుగుతుంది. నీ జీవితంలో దేవుడు మేలే జరిగిస్తాడు, దానికి ప్రతిఫలంగా బహుమానం ఇస్తాడు. అన్యాయం ఏమీ చేయడు. అందుకనే ఉపచారము చేయుట నేర్చుకో. ఈ చిన్నది ఏం చేస్తుంది? పరిచారం చేస్తుంది. ఎవరికి? నయమాను భార్యకు. బైబిల్ గ్రంథంలో మనందరికీ గుర్తున్న మాట ఒకటి ఉంది, నా నామం పేరట వచ్చిన వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే బహుమానము పోగొట్టుకోరు. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఏమిస్తే? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే. గిన్నెడు చన్నీళ్ళకే ప్రతిఫలం ఇస్తానంటే అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంకెక్కువ ప్రతిఫలం ఇస్తాడు, ఇంకెక్కువ బహుమానం దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. అందుకనే పరిచారము చేయుట ఏం చేయొద్దు, మర్చిపో. మీ జీవితాల్లో పరిచర్య చేయటం నేర్చుకోండి. ఎవరైతే దేవుని పేరట వస్తారో వాళ్ళకి తప్పకుండా మీరు ఏం చేయండి? పరిచారము చేయండి. అలా చేసినప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. తిరిగి అది మొట్టమొదటి లక్షణం ఎవరిలో? చిన్నదానిలో. ఇంకో సంగతి కూడా నేను మీకు ఇక్కడ చెప్పాలి. లోకములో ఉన్న మనుషులు వేరు, క్రైస్తవులు వేరు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు ఉపచారం చేసినట్లు, పరిచర్య చేసినట్లు లోకములో వాళ్ళకి తెలియదు. ఒకవేళ నాకు తెలిసి అటెండర్లు, ఎంఆర్ఓ దగ్గర ఉండి అటెండర్లు ఏమైనా చేస్తారేమో. ఎందుకో తెలుసా? ఆయనకి ఈ టైంకి టీ ఇవ్వాలి, ఈ టైంకి పొలాన్ని తెచ్చివ్వాలి, ఈ టైంకి పొలాన్ని, ఈ బిల్లా జమాలు ఉంటారు కదా, ఇక్కడ గుడ్డేసుకొని వాళ్ళే కొంత చేస్తారేమో. కానీ క్రైస్తవులు వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. ఎలా చేస్తారంటే, ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం, నేను మా దగ్గర ఉన్న ఒక విశ్వాసి, ఇద్దరం ప్రయాణం చేస్తున్నాం, కర్నూలు వెళ్తున్నాం. మా ముందు ఒక ప్రొఫెసర్ కూర్చొని ఉన్నాడు. మేము ఉదయకాలం లేచాం, ఇద్దరం ప్రార్థన చేసుకొని డైలీ పోర్షన్ చదువుకున్న తర్వాత వెంటనే వాడు బ్యాగ్ ఓపెన్ చేసి నా బ్రష్, పేస్ట్ వేసి ఇచ్చాడు, టంక్ లైనర్ ఇచ్చాడు, టవల్ ఇచ్చాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ సోప్ ఇచ్చాడు, మొహం కడుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత టిఫిన్ తీసుకొచ్చాడు, నాకు పెట్టాడు, నేను టిఫిన్ తిన్నాను. ఇదంతా చూచి ఆ ప్రొఫెసర్ ఏమన్నాడు తెలుసా? మీరు క్రైస్తవులా అన్నాడు. ఎందుకన్నాడు? నేను ఏ టైంకి ఏం చేస్తానో వాడికి తెలుసు. వాడు నాకు మొత్తం ఏం చేస్తున్నాడు తెలుసా? పరిచర్య చేస్తున్నాడు, ఉపచారం చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇది క్రైస్తవుని లక్షణం. ఇది ఎవరి లక్షణం? ఇది క్రైస్తవుని లక్షణం. ఆయన చూసుకుంటాడులే, ఆయన మోసుకుంటాడులే, ఆయన తీసుకుంటాడులే అనేది కాదు, మనము చేయాల్సిన ఉపచారం అది. అలాంటి ఉపచారము చేసే మనసు చిన్నదానికి ఉంది. ఎవరికి ఉంది? ఆ చిన్నదానికి ఉంది. ఇశ్రాయేల్ దేశపు చిన్నదానికి ఉంది. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణము 3వ వచనాన్ని చదవండి. 3వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని
అనేను అనేను అనే మాటను తీసుకుంటే మనకు ఒక లక్షణం వస్తుంది. ఏంటి ఆ లక్షణమో తెలుసా? ఆ చిన్నది యజమానురాలకి సువార్త చెప్పింది. ఏం చెప్పింది? సువార్త చెప్పింది. ఏం వార్త? మంచి వార్త చెప్పింది. ఏంటి మంచి వార్త? కుష్ఠరోగమును మాన్పటానికి ఒక దైవజనుడున్నాడు షమ్రోను పట్టణములో. ఆ షమ్రోన్లో ఉన్న పట్టణములో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళితే అతను కలిగిన కుష్ఠరోగాన్ని ఆ దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? మాన్పుతాడు. మాన్పుతాడు. ఇది సువార్త. మనము కూడా ఏం చెప్పాలో తెలుసా? సువార్త చెప్పాలి. ఎంతమందికి చెప్తున్నారు సువార్త? సువార్త ప్రకటించే వాళ్ళు ఎంతమంది? ప్రభువు చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి ఆయన మీ కొరకు పుట్టాడు. క్రీస్తు పుట్టుట సువార్త. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మరణించుట, సమాధి చేయబట్ట, తిరిగి లేచుట, అదేంటో తెలుసా? సువార్త. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన 3వ దినమున తిరిగి లేపబడెను. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఇది సువార్త. ఇది దేవుడిచ్చిన ఉపదేశం. ఈ సువార్తను మనం ఇతరులకు ఏం చేయాలా? ప్రకటించాలి. ప్రకటిస్తావా? మనం ప్రకటించగలుగుతున్నామా? ప్రకటిస్తే ఈ పాటికి మంది అక్కడ అంత దూరం వెళ్ళిపోయేది. అంటే ప్రతి వాళ్ళు ఎవరికొకరికి ఏం చెప్తూ ఉండాలి తెలుసా? సువార్త చెప్తూనే ఉండాలి. సువార్త చెప్తూనే ఉండాలి. ఒక ఆయన మైకి పెడితే వాళ్ళు వచ్చి కొడుతున్నారని, ఇంకొకరు వేరేదిగా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని, పత్రికలు ఇస్తే తిడుతున్నారని చెప్పి, నేను నిన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ఎన్ఏడి జంక్షన్లో ఒక ఆయన నిలబడ్డాడు. ఒక ప్లకార్డ్ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చేయి? ప్రేమించు. ఇంకో ఆయన పట్టుకున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదే పట్టుకొని ఇలా నిలబడి ఉన్నాడు చాలాసేపు. అందులో ఏ ఒక్కడు చదివినా రక్షణ పడినా ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? బహుమానం ఇస్తాడు. వీళ్ళు సువార్త చేస్తున్నారు. క్రీస్తును గురించిన వార్తను ప్రకటిస్తున్నాడు. సువార్త గురించి నేను సిగ్గుపడవాడను కాను. సువార్త అంటే ఏంటో తెలుసా? నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి. కాబట్టి గొప్ప శక్తిని మన జీవితాల్లో మనం కలిగి ఉండేదానికి ఇతరులకు మనం ఏం ప్రకటించాలో తెలుసా? సువార్త ప్రకటించాలి. మనము యేసును గూర్చిన సువార్తను మానేసి పక్కన పెట్టేసి ఏం సువార్త చేస్తున్నామో తెలుసా? ఏం సువార్త చేస్తున్నామో తెలుసా? మరే కాకినాడలో ఎముకల డాక్టర్ వచ్చాడు తెలుసా? ఆ డాక్టర్ కీలు తీసి కీలు మార్చేస్తున్నాడు తెలుసా? ఎంత బాగా చేస్తున్నాడో. ఈ సువార్త ఎక్కువైపోయింది మనకి. ఏ సువార్త వదిలేసాం? ఏసై సువార్త వదిలేసాం. ఎముకల డాక్టర్ సువార్త పట్టేసుకున్నాం, లేకపోతే కిడ్నీ డాక్టర్ సువార్త పట్టేసుకున్నాం, లేకపోతే ఇంకో డాక్టర్ గురించి సువార్త చెప్పేస్తున్నాం. యేసు ప్రభు గురించి సువార్త ఏం చేయట్లేదు. యేసు ప్రభు సువార్తను చెప్పు. ఈ చిన్నది కూడా ఇప్పుడు వీళ్ళు విగ్రహారాధికులు, రిమోన్ దేవత ఆరాధికులు. వీళ్ళకి దేవుని గురించి చెప్తే నమ్ముతారా? కానీ ఈమె చెప్పింది, షమ్రోన్లో ప్రవక్తున్నాడు, అతని దగ్గరికి వెళ్తే బాగుపడతాడు అని ఆ మాట చెప్తే, ఈ చిన్నది చెప్తే ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎక్కించుకుంటారు, బుర్రకి ఎక్కించుకోరు. కానీ ఈ చిన్నది వాళ్ళకి ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళు పట్టించుకొని చెప్పకపోని, వినని వినకపోని, ఈ మాత్రం ఏం చేయాలా? చెప్పాలి. చెప్పేసింది. రెండవ లక్షణం ఆ చిన్నదానిలో ఉన్న లక్షణం ఏంటి? సువార్త చెప్పుట. మూడో లక్షణం ఏంటి ఆ చిన్నదానిలో? ఎప్పుడైతే సువార్త చెప్పిందో ఈ వార్తను ఆమె ఎక్కించుకుంది. ఎవరో బుర్రకు ఎక్కించుకుంది. యజమానురాలు నయమాను భార్య. ఆమె ఎవరికి చెప్పింది తెలుసా? నయమానికి చెప్పింది. నయమాన్ ఎవరికి చెప్పాడు తెలుసా? రాజుకు చెప్పాడు. రాజు ఎవరికి చెప్పాడు తెలుసా? తాకీదు రాసేవాడికి చెప్పాడు. అంటే ఈ చిన్నదాని మాట ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తాకీదు రాసేవాడి దగ్గరికి వెళ్తే వాడు టప 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 టైప్ చేసేసి తాకీదు రాసేసి మళ్ళీ రాజుకి ఇచ్చేస్తే రాజు సంతకం చేసేసి ఎవరికి ఇచ్చాడు? నయమానికి ఇచ్చాడు. అంటే ఈ చిన్నదాని మాట వీళ్ళందరినీ ప్రభావితం చేసిందా లేదా? ఎంత ప్రభావితం చేసిందో తెలుసా? చిన్నదాని మాటని ఎవడు పట్టించుకోడు. నీకేం తెలుసులే అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మేము, ఆ రోగంతో ఎన్ని ఇబ్బందులు పడ్డాము.
నువ్వు చెప్పంగానే వెళ్ళిపోతావు ఏంటి? అది కానీ ఎక్కడుందో ఆ దేశం, ఎక్కడో షోమ్రోను అంటే అదేదో రాజధానిలో ఉంది అది. ఆ ఇస్రాయల్ దేశానికి రాజధాని షోమ్రోను పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుద్ది, మేము పోలేములే అని చెప్పి ఆగిపోవాల్సింది. కానీ అలా కాకుండా ఆ చిన్నదాని మాటకి ఆమె విలువిచ్చింది. అది రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళింది. తాకీదు రాసేవాడు తాకీదు రాసి ఇచ్చాడు. ఆ తాకీదు తీసుకుని నయమాను బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. ఎక్కడికి? ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. లోకములో ఎవరి మాటకి విలువ ఉంటుంది? నమ్మకస్తులుగా అపనమ్మకస్తులుగా? నమ్మకస్తుల మాటకి విలువ ఉంటుందా? అపనమ్మకస్తుల మాటకి విలువ ఉంటుందా? ఆ ఇంటిలో ఈ చిన్నది మూడవదిగా నమ్మకస్తురాలు. ఎవరివిడా? అందుకే ఆ చిన్నదాని మాటకు వాళ్ళు ఏమిచ్చినారో తెలుసా? విలువిచ్చినారు. చిన్నదాని మాట చాలామందిని ప్రభావితం చేసింది. ఎందుకు ప్రభావితం చేసిందంటే ఆమె నమ్మకస్తురాలు. చెప్పిన మాట చెప్పినట్టు ఆమె చేస్తుంది, నమ్మకస్తురాలు గనక. కాబట్టి ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలో తెలుసా? నమ్మకస్తులు కావాలా అపనమ్మకస్తులు కావాలా? నమ్మకస్తులు కావాలి. బైబిల్ గ్రంథంలో 2 వచనాలు మనం చూసుకొని 4వ లక్షణంలో 4వ లక్షణంలోకి వెళ్ళిపోతాం. ఏంటి ఆ 2 వచనాలంటే 101వ కీర్తన 6వ వచనంలో స్పష్టంగా రాయబడింది, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. అక్కడ రాయబడింది, నా యొద్ద నివసించినట్లు దేశములు ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. ఎవరు కావాలి? నాకు నమ్మకస్తులు కావాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, నమ్మకస్తులు ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనము నమ్మకస్తులుగా ఉండుట వలన, జాగ్రత్తగా వినండి ప్రశ్న, మనము నమ్మకస్తులుగా ఉండుట వలన మనకి లాభమా దేవుడికి లాభమా? మనకే, దేవుడికి కాదు. నువ్వు నమ్మకస్తుడు అయినా అపనమ్మకస్తుడు అయినా దేవునికి ఏం కాదు. కానీ అపనమ్మకస్తుడు అయితే నష్టము, నమ్మకస్తుడు అయితే నీకే లాభం. ఎలాగో తెలుసా? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, ప్రోవర్బ్స్ చాప్టర్ 28 verse 20. సామెతల గ్రంథం 20, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎలా కలుగుతాయి? మెండుగా. ఎవరికి? నమ్మకమైన వానికి. నమ్మకము లేని వాని పరిస్థితి ఏంటో తెలుసా? సోమరివైన చెడ్డ దాసుడా. నమ్మకస్తులకు ఉండే బిరుదేంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇది బిరుదు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇది ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి మాట. అదేంటో తెలుసా? సోమరివైన చెడ్డ దాసుడు. అందుకనే ఈ దినాన మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం నమ్మకస్తులమేనా, నమ్మకస్తులం కాదా? ఇంకో ప్రశ్న కూడా నేను మీకు వేస్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు రాసి పేర్ల దగ్గర నమ్మకస్తుడు 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 అని రాశారా? నేనేమంటానంటే వీళ్ళందరికంటే ఇంకో నమ్మకస్తుడు ఉన్నాడు. అతనికి నమ్మకస్తుడు అని రాయలేదు, కానీ వీళ్ళందరినీ మించిన నమ్మకస్తుడు అతను. ఎవరతను? మోషే గురించి రాసేశారు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే గురించి రాశారు. దానియేలు నమ్మకస్తుడు అని రాయబడింది. అనన్య అందరికంటే ఎక్కువ నమ్మకస్తుడు అని రాయబడింది. వీళ్ళందరికీ పేర్లు రాశారు, వాళ్ళ నమ్మకత్వాన్ని గురించి రాసినారు. కానీ ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడు వీళ్ళందరికంటే నమ్మకస్తుడు. ఎందుకో తెలుసా? అతను నమ్మకస్తుడు అని రాయలేదు, కానీ వీళ్ళందరికంటే నమ్మకస్తుడు. మోషే కంటే కూడా నమ్మకస్తుడా? మీరు భలే చెబుతున్నారంటే మోషే కంటే కూడా నమ్మకస్తుడే. యేసు ప్రభువు వారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఇక ఊరియా. ఎవరు? నాగార్జున యూరియా కాదు. నాగార్జున ఊరియా డిఏపీలు కాదు. ఆల్రెడీ ఇక్కడ ఉందిగా మీకు. కాబట్టి యూరియా కాదండి, ఊరియా అంటే ఏంటో తెలుసా? నమ్మకస్తుడు. ఎవరికంటే నమ్మకస్తుడు? నేను ఇప్పుడు తెగించి చెప్తున్నా, మోషే కంటే నమ్మకస్తుడు. దావీదు కంటే, మోషే కంటే కూడా అసలు యేసు ప్రభువు నమ్మకస్తుడు. ఆ తర్వాత కేటగిరీలో మోషే ఉన్నాడు సెకండ్ ప్లేస్లో. ఇప్పుడు నేను మోషేని సెకండ్ ప్లేస్లో పెట్టి ఊరియాని తీసుకెళ్ళి పైన పెడేస్తున్నాను ఫస్ట్ ప్లేస్లో. డేర్గా పెడుతున్నాను, ధైర్యంగా. ఎందుకో తెలుసా? మోషే ఇశ్రాయేలీయుడు,
నమ్మకస్తుడు అంటే దేవుడు కాబట్టి, తన దేవుడు చేసిన కార్యాలు చూశాడు కాబట్టి నమ్మకస్తుడు అయితే అయి ఉండొచ్చు. ఊరియా ఇశ్రాయేలీయుడు కాదు, హిత్తీయుడు. ఎవరో హిత్తీయుడు అంటే ఎవరో తెలుసా? అమోరీలు, కనానీలు, యెబూసీలు, గిర్గాసీలు, తర్వాత పెరిజ్జీలు అని 7 జాతుల వాళ్ళు ఉన్నారు. 7 జాతులు, నాశనం కావలసిన జాతులు. వాళ్ళని తరిమేసి వీళ్ళని తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు. ఆ నాశనం కావలసిన 7 జాతుల్లో ఫస్ట్ జాతి ఎవరో తెలుసా? హిత్తీలు. ఆ హిత్తీ జాతికి చెందినవాడు ఎవరు? ఊరియా. ఆ హిత్తీ జాతికి చెందినవాడు హిత్తీ దేవతను వదిలిపెట్టి, సంస్కృతిని వదిలిపెట్టి, సాంప్రదాయాలు వదిలిపెట్టి ఇశ్రాయేలీయురాలను పెళ్లి చేసుకొని దావీదు సైన్యములో ఎవరయ్యాడు తెలుసా? సైనికుడయ్యాడు. ఎవరు? ఊరియా. సైనికుడయ్యి యెహోవా దేవుడిని నమ్ముకొని, యెహోవా దేవుని సైన్యం కొరకు పోరాడుతూ, అవసరమైతే హిత్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేలీయుడిగా యుద్ధమాడాడే తప్ప హిత్తీయుడిలాగా తిరిగిపోయిన మనిషి కాదు. ఎవరు? ఊరియా. హిత్తీయుడిలాగా తిరిగిపోయిన మనిషి కాదు. వాళ్ళ వల్లే వీళ్ళు నా వాళ్ళు అని తిరిగిపోలేదు. ఇలాంటి మనుషుల ద్వారా దేవుడి నామానికి మహిమ వచ్చింది. ఆనాడు రూతు నశించిపోయే దేశంలో, మోయాబు దేశంలో శాపగ్రస్తమైన ప్రజల మధ్య నివసిస్తున్న ఆమె, నా జనమొద్దు, నా దేవుడొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తిరిగి వచ్చిందే రూతు. అలాంటి మెంటాలిటీ ఎవరిది? ఊరియాది. అలాంటి వాడు ఈ ఊరియా. అందుకనే మోషేని సెకండ్ ప్లేస్లో పెట్టి, నేను ఎరిగినంత వరకు ఈయన తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాను తెలుసా? ఫస్ట్ ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఎందుకు పెట్టేశానో తెలుసా? ఫస్ట్ ప్లేస్లో మోషే ఇశ్రాయేలీయుడే. మోషే చిన్నప్పటి నుండి దేవుని అద్భుతాలు చూసిన వాడే. నమ్మకంగా ఉండాలంటే ఉండొచ్చు. ఇతడు వేరే జాతికి చెందినోడు, వేరే దేవతలు కలిగిన వాడు. ఈ దేవుని దగ్గరకు వచ్చి, ఈ దేవుని దగ్గరికి పానార్పణముగా తన ప్రాణాన్ని పెట్టేసి నీతియుక్తంగా బ్రతికి ప్రాణాలు దేవుని కొరకు వదిలేసిన మనుషుడు ఎవరో తెలుసా? ఊరియా. దేవుడి కొరకు వదిలేశాడా ప్రాణము? అవును. యుద్ధంలో ఉన్నవాడు ఇంటికెళ్ళి పండుకోమంటే ఇది టైమా? ఇది సమయమా? దేవుని మందసం అక్కడ ఉంది, నా ఏళ్ళ వాడైన యోవాబు అక్కడ ఉన్నాడు, దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. నువ్వు ఆ రోజున గొల్యాతు మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు జీవము గల దేవుని సైన్యం అన్నావే, ఆ జీవము గల దేవుని సైన్యం అక్కడుంటే వెళ్ళి పండుకోవడానికి ఇది న్యాయమా అని ఆ రోజున రోషము చూపిన దావీదు యొక్క రోషాన్ని, సమానమైన రోషాన్ని చూపించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఊరియా. అందుకనే ఊరియా నమ్మకస్తుడు. ఈ ఊరియా అక్కడికి వెళ్ళి ప్రాణాన్నైనా పోగొట్టుకున్నాడు తప్ప తాను వెనకంజ వేసిన వాడు కాదు. హిత్తీయుడైన ఊరియా. దేవుడు ఒక మాట రాశాడు. ఏం మాట రాశాడంటే, ఆ మాట చదివినప్పుడు నేను చాలాసేపు అక్కడ ఆగిపోయాను. రండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. యెహోవా మాటను తృణీకరించి చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతన్ని చంపించితివి కదా. ఇక్కడ నేను ఆగిపోయిన మాట ఏంటో తెలుసా? ప్రభు ఇక్కడ అమ్మోనీయులు అనే మాట ఎందుకు రాసినాడు? అమ్మోనీయులు అనే మాట ఎందుకు రాసినాడు అంటే, దేవుడు ఇంకెవరి చేతన్నా చంపిస్తే కొద్దిగా శాంతంగా ఉండేవాడేమో. అమ్మోనీయుల చేత నువ్వు ఈ మనిషిని చంపించావు కాబట్టే నేను ఇక్కడ గట్టిగా నొక్కి పట్టుకున్నాను. ఈ విషయాన్ని నేను చాలా లెక్కలోకి తీసుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఎవరి చేతన్నా నువ్వు చంపిస్తే అది వేరే లెక్క. అమ్మోనీయుల చేత చంపించావంటే అమ్మోనీయులు ఎవరో తెలుసా? మోయాబీలు అమ్మోనీయులు ఎవరో తెలుసా? మోయాబు అంటే అర్థం ఏంటో తెలుసా? హూ ఈజ్ ద ఫాదర్? వీడికి తండ్రి ఎవడరా అని. వీడికి తండ్రి ఎవడు? తాతే వీడికి ఎవరు తండ్రి అంటే? లోతు కూతురికి కుమారుని పుట్టించినాడు లోతు. తాతగా ఉండాల్సిన వాడు తాతయే ఎవరైనాడు? తండ్రి అయినాడు. అది ఎంత దుష్కార్యం, అది ఎంత దుర్మార్గం, అది ఎంత దౌర్భాగ్యం. అది అలాంటి దౌర్భాగ్యమైన సంతతి వాళ్ళ చేత నీతిమంతుడిని నువ్వేం చేశావు? అందుకే నేను పట్టుకున్నాను ఈ విషయాన్ని. నువ్వు ఎవరి చేతో ఫిలిస్తీన్ల చేత చంపిస్తుంది వేరే లెక్క, తీసేయి.
కానీ ఎవరి చేత చంపించినావు? అమ్మోనీయుల చేత చంపించినావు. ఎవరి అమ్మోనీయులు? వాళ్ళ జాతి ఏంటి? వాళ్ళ పుట్టుకేంటి? వాళ్ళ యొక్క పూర్వోత్తరాలు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత దౌర్భాగ్యమైన స్థితి కలిగిన వాళ్ళు. వాళ్ళ చేత ఈ నీతిమంతుని చంపిస్తావా? దేవుడు దీన్ని కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లెక్కలోకి తీసుకునే అన్నాడు. కాబట్టి లెక్కేశాడు దేవుడు. లెక్క వేసి ఇది మొదలుకొని నీకు యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. అంతేకాదు, నువ్వు మరణానికి పాత్రుడు అని తీర్పు తీర్చావు కనుక, ఒప్పుకున్నావు కనుక నువ్వు చావు అని చెప్పాడు. కానీ భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించినాడు దావీదు మహారాజు. ఎవరిని బట్టియో తెలుసా? ఊరియాని బట్టి. అయితే ఇంకో విషయం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నారు కదా. ఊరియాకి ఏమన్నా దీవెనలు కలిగినాయా? ఊరియాకి ఏమన్నా మేలు కలిగిందా? మేలు కలిగేదే బతికనిస్తే. చంపేశాడు కదా. ఆయన దేవుడు లెక్కలోకి తీసుకున్నాడు. తీసుకుని గిన్నీస్ బుక్ కంటే, వరల్డ్ రికార్డ్స్ కంటే గొప్ప పుస్తకము క్రొత్త నిబంధనలో తీసుకొచ్చి పెట్టేశాడు పేరు. ఎవరి పేరో తెలుసా? ఊరియా పేరు. చదివితే 1వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు సొలొమోనును కనెను. చాలు. ఊరియా చచ్చిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. మత్తయి సువార్త రాసే నాటికి ఊరియా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు మార్చిపోయింది. తర్వాత ఆమెకి భార్య అయిపోయింది. ఎవరికి? దావీదుకు భార్య అయింది. భార్య అయిన తర్వాత పిల్లోడిని కంది. ఒకడు చచ్చాడు, ఇంకోడిని కంది. వాడి పేరేంటి? దావీదు అని పేరు పెట్టాడు. సొలొమోను అని పేరు పెట్టాడు. సొలొమోను అని పేరు పెట్టిన తర్వాత ఆ మనుషుడు రాజు అయినాడు. అయితే ఈ విషయం ఏంటో తెలుసా? భార్య అయిపోయిన తర్వాత దావీదు మరి బత్షెబాయందు సొలొమోను కనెను అని రాస్తే బాగుండేది. కానీ ఏం రాసినాడు తెలుసా? బత్షెబా అనే పేరు రాయటానికి ఇష్టపడలా. ఎవరి పేరు రాయడానికి ఇష్టపడలా? బత్షెబా పేరు రాయడానికి ఇష్టపడలా. బత్షెబా బదులు ఎవరి పేరు రాసినాడో తెలుసా? ఊరియా భార్య అన్నాడే కానీ బత్షెబా అనలేదు. ఎందుకో తెలుసా? బత్షెబా ఏ క్రయము చెల్లించలేదు. ఊరియా ఏం చెల్లించినాడు? క్రయము చెల్లించాడు. గొప్ప క్రయాన్ని చెల్లించి ప్రాణం పెట్టాడు. బత్షెబా ఏ క్రయం చెల్లించలేదు. తామారు క్రయము చెల్లించింది, రాహాబు క్రయము చెల్లించింది, రూతు క్రయము చెల్లించింది, మరియా క్రయము చెల్లించింది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లన్నీ క్రయము చెల్లించిన వాళ్ళే. ఊరియా కూడా ఏం చెల్లించినాడు తెలుసా? క్రయము చెల్లించినాడు. అందుకనే పాత నిబంధనల భక్తుల పేర్లన్నీ కొత్త నిబంధనలు ఉన్నాయా? లేవు. కొద్దిమంది పేర్లే. అందులో ఒక పేరు ఎవరిదో తెలుసా? ఊరియా పేరు. దేవుడు అతనికి స్థానాన్ని ఇచ్చినాడు. ఊరియాని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దావీదు యొక్క వీరుల్లో ఒక వీరుడు, గొప్ప వీరుడు, నమ్మిన బంటు. అలా నమ్మిన బంటు వీరుడు అలాంటి వ్యక్తి యొక్క భార్యను తీసుకొని అర్ధంతరంగా చంపించేశాడు. ఎవరో? దావీదు. ఎంత ఘోరమైన దుష్కార్యం ఇది. ఇలాంటి కార్యము చేసిన మనుషుడు. అందుకనే నేను అంటాను, మిక్కిలి నమ్మకస్తుడు ఎవరో తెలుసా? ఊరియా. ఇలాంటి నమ్మకత్వం ఉండాలి. ఒక మనుషుడు ఉన్నాడు, దేవుని సేవకుడు. ఆయనకి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, అప్పుడు 77 తుఫాను, 77 తుఫాన్లు ఇల్లు పడిపోయినాయి. కృష్ణా జిల్లా దివిసీమ అంతా కొట్టుకుపోయింది. ఆ టైంలో నేను పుట్టాను. అప్పటికి నేను 6 నెలల పిల్లోడిని. 77 సంవత్సరంలో పుట్టానంటే మీరు 60-70 సంవత్సరాలు అనుకోబాకండి. 77 సంవత్సరంలో నేను పుట్టినాను. అప్పటికి నేను 6 సంవత్సరాల పిల్లోడిని. ఆ దివిసీమ తుఫాను వచ్చినప్పటికీ ఆ సమయంలో ఆ తుఫాన్లో మందిరం పడిపోయింది. పడిపోతే అప్పుడు దైవజనుడు చెప్పాడు, మందిరం కట్టుకుందామని, తాటాకులు వేసుకుందాము అని చెప్పి తాటాకు వేస్తున్నారు. పామరులో, కృష్ణా జిల్లా పామరు అనే ప్రాంతంలో తాటాకు వేస్తున్నారు. వేస్తూ ఉండగా అప్పుడు ఆ దైవజనుడు ఒక విశ్వాసికి చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, మీ ఊరు వెళ్ళి మీ ఊరిలో తాటాకు నేసేవాడిని తీసుకురా అని చెప్పాడు. ఈ విశ్వాసి మందిరం పని చేయడానికి వెళ్ళి వారం అయింది, ఇంటికి రాలేదు. ఈరోజు వచ్చాడు. ఊరు వచ్చి తాటాకు కుట్టేవాడితో మాట్లాడి తాటాకు కుట్టేవాడిని తీసుకొని మళ్ళీ మందిరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవజనుడు అడిగాడు, అయ్యా, మీ ఊరు వెళ్ళావు, తాటాకు కుట్టేవాడిని తీసుకొచ్చావు, తాటాకు నేసేవాడిని తీసుకొచ్చావు కదా, ఇంటికి వెళ్ళావా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, అన్నా, మీరు ఇంటికి వెళ్ళమని అనలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. అయ్యో, నీ కొడుక్కి జ్వరం కదా, 3 రోజుల నుండి నువ్వు వచ్చినప్పటి నుండి జ్వరం అని చెప్పావు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అంటే, మీరు వెళ్ళమనలేదు కదన్నా, అందుకే నేను వెళ్ళలేదు. ఆయన ఎవరో కాదు, నా తండ్రే.
నా తండ్రి విషయాన్ని నేను ఈరోజు మీకు చెప్పాను. ఆయన ఆ రోజున అలాంటి నమ్మకత్వం కలిగిన వాడు. ఆ తాటాకు నేసేవాడు ఎక్కడో తెలుసా? ఆ పక్కిళ్ళే. ఆ ఇంటికి వచ్చాడు, ఆ ఇంటికాడ నుండి అలాగే ఆయన తీసుకొని మందిరానికి వెళ్ళిపోయాడు, పామర్ వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ రాలేదు. నేను ఎలా ఉన్నాను, మా అమ్మ ఎలా ఉంది, నాకు జ్వరం తగ్గిందా లేదా, వచ్చి జస్ట్ 5 నిమిషాలు పలకరించి వెళ్ళిపోవచ్చు కదా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోవచ్చు కదా. దైవజనుడు చెప్పలేదు, నేను ఇంటికి రాను. ఇలాంటి నమ్మకస్తులు ఉన్నారా ఈ దినాల్లో? ఇలాంటి నమ్మకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించబడతాయి, దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయో తెలుసా? మెండుగా కలుగుతాయి అని రాయబడింది. అందుకనే నమ్మకస్తులుగా ఉండుట మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా సరే నమ్మకంగా ఉండాలి. కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటాడు. కొంచెంలోనే నమ్మకంగా లేకపోతే ఎక్కువైన దాన్ని దేవుడు ఇవ్వడు మనకి. వీడు కొంచెంలో నమ్మకంగా ఉండలేకపోతున్నాడు, ఎక్కువ ఇస్తే ఇంకా చెడగొట్టేస్తాడని చెప్పేసి ఎక్కువ ఇవ్వడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ కూడా ఏం చేస్తాడో తెలుసా? నమ్మకంగా ఇస్తాడు. అందుకనే నమ్మకస్తులుగా ఉండుట నేర్చుకోవాలి. చెప్పు, ఆ చిన్నదాన్ని ఉన్న మొదటి లక్షణం ఏంటి? పరిచారం చేసింది. 2, సువార్త చెప్పింది. 3వ లక్షణం ఏంటి? నమ్మకస్తురాలు. ఎవరావిడ? నమ్మకస్తురాలు. 4వ లక్షణం ఏంటి? ఇది చాలా జాగ్రత్తగా వినండి. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటే కోరిక. ఏం కోరిక? ఇతడు బాగుపడాలనా, ఇతడు నాశనం అయిపోవాలనా? వాస్తవంగా ఈ నయమాను ఆ చిన్నదానికి ఎవరు? బంధువా, శత్రువా? శత్రువు. శత్రువుని మనం బాగుపడాలని కోరతామా, నాశనం అయిపోవాలని కోరతామా? ఏమని కోరతాం? నాశనం బాగు ఎప్పుడు కోరం కదా మనం. శత్రువులు బాగు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీ జీవిత దినములు వాళ్ళ మేలైనా వాళ్ళ క్షేమమైనా మీరేం చేయొద్దు, కోరవద్దు అని. ఎవరి గురించి చెప్పాడంటే ఇశ్రాయేల్ గురించి చెప్తూ, ఇశ్రాయేల్కి చెప్తూ అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీలు వాళ్ళ గురించి మాట్లాడి, మీ బ్రతుకు దినాల్లో వాళ్ళ మేలుని వాళ్ళ క్షేమాన్ని మీరేం చేయొద్దు, కోరద్దు. రండి బైబిల్లో ఆ మాట చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. యెహోవా సమాజములో చేరకూడదు. తర్వాత చేరకూడదు వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను చేరకూడదు. 6వ వచనం, నీ దినములన్నింటను ఎన్నడూను విచారింపకూడదు. ఏం విచారింపకూడదు? క్షేమమైనను మేలైనను ఏం చేయకూడదు? నీవు విచారింపకూడదు, కోరకూడదు. వాళ్ళ మేలు క్షేమమును కోరకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టే మనము శత్రువుల క్షేమం కోరే వాళ్ళము కాము. కానీ ఈమె ఏం చేస్తుందో తెలుసా? శత్రువు అయినప్పటికీ ఇతడు బాగుపడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అంటే ఎవరి చిన్నది అంటే జాగ్రత్తగా వినండి. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్లో మా టీచర్ చెప్పింది ఒక మాట ఇప్పటికీ గుర్తే. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, ఏ ఊరు వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, ఏ గ్రామానికి, అది ఏ దేశమైనా, ఏ వీధిలోకి వెళ్ళినా 3 మనుషులు ఉంటారు. ఏ మనుషులు ఉంటారు? 3 మనుషులు అంటే ఆత్మ సంబంధి, ప్రకృతి సంబంధి, శరీర సంబంధి కాదు. 3 మనుషులు ఉంటారు. ఆ 3 మనుషులు ఎవరయ్యా అంటే, మొట్టమొదటి రకం ఎవరయ్యా అంటే, నేనే బాగుండాలి, అందరూ నాశనం అయిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారా? మామూలుగా ఉండరు, చాలామంది ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే చెడ్డతనము గలవారు అంటారు. ఏమంటారు? నేనే బాగుండాలి, అందరూ ఏమైపోవాలా? నాశనం అయిపోవాలి. ఇది చెడ్డతనం. 2వ రకం ఉంటారు. ఈ 2వ రకం ఎవరంటే, నేను బాగుండాలి, అందరూ ఇప్పుడు ఆటోల మీద బయట రాస్తున్నారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీళ్ళని ఏమంటారు తెలుసా? మంచితనము అంటారు. ఏమంటారు అంటే, ఆటోవాడు మంచివాడు అనుకోవాకండి, అది ఒక సూక్తి. అందరూ బాగుండాలి, అందులో అంటే అందరం బాగుండాలి టోటల్గా, ఇది మంచితనం. 3వ రకం ఉంది. వీళ్ళు ఎవరంటే, నేనేమైపోయినా పర్వాలా,
నేను లేకపోయినా పర్వాలా, నేను నష్టపోయినా పర్వాలా, అందరూ బాగుండాలి. ఇదేంటో తెలుసా? గొప్పతనము. ఇదేంటిది? ఇప్పుడు ఈ చిన్నది దేనికి చెందినట్లు? గొప్పతనము. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేనికి చెందినట్లు? గొప్పతనానికి చెందినవాడు. తర్వాత క్రొవ్వొత్తి దేనికి చెందినట్లు? నేను కరిగిపోతేనే వాళ్ళకి వెలుగు, నేను కరక్కపోతే వాళ్ళకి ఏముండదు. నేను కరిగి మాయమైపోయినా పర్వాలా, వాళ్ళకి ఏముండాలా? వెలుగుండాలి. ఉప్పు ఏ తనానికి చెందింది? గొప్పతనానికి చెందింది. అది కరిగితేనే మనకేమొస్తుందో తెలుసా? రుచి వస్తుంది. నేను కరగనని ఇష్టపడి వండుకున్న మాంసం కూరలో కరగకుండా కూర్చుందనుకో, ఏమవుద్ది పరిస్థితి? అది కరిగితేనే మనకేంటో తెలుసా? రుచి వస్తుంది. అది కరిగి అరిగిపోయి అది కనుమరుగైపోతేనే మనకేమొస్తుందో తెలుసా? రుచి వస్తుంది. నేను కనపడతానంటే మనకేం రాదో తెలుసా? రుచి రాదు. అందుకనే గొప్పతనము కలిగిన చిన్నది. నాలుగవదిగా ఏం కలిగింది? గొప్పతనం. అంటే అర్థము, నా తల్లిదండ్రుల దగ్గర నేను లేకపోయినా, నేను ఆడుకునే నా స్నేహితుల దగ్గర నేను లేకపోయినా, నా దేశంలో నేను లేకపోయినా, నేను ఒక పరాయి దేశంలో బానిసగా, ఒక పనిపిల్లగా ఈ ఇంట్లో నేను ఉన్నా, ఈ మనుష్యుడు ఏమవ్వాలో తెలుసా? బాగుపడాలి. ఈ మనుషుడు స్వస్థపడాలి. ఇది కోరిక. అదే నేనేమైతే ఏమనుకున్నామని తెలుసా? వీడికి కుష్టొచ్చి చేతులు కాళ్ళు పుచ్చిపోయినాయి, ఒళ్ళంతా పుచ్చిపోతే చచ్చిపోతే బాగుండు, నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మా దేశం వెళ్ళిపోవచ్చు అని నేను కోరుకునేవాడిని. కానీ ఆమె అలా కోరుకోలేదు. ఏం కోరుకుందో తెలుసా? బాగుపడాలి అని కోరుకుంది. ఇది 4వ లక్షణం. ఎవరిలో? చిన్నదానిలో. 5వ లక్షణం ఉంది. ఆ చిన్నదానిలో 5వ లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఈ మనుషుడు రథం తీసుకున్నాడు, తాకీత్ తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, మంచి వస్త్రాలు తీసుకున్నాడు, రథం వేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఇశ్రాయేల్ దేశానికి. వెళ్ళిపోయి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. తాకీదు ఇచ్చాడు. తాకీదు చదివాడు రాజు. చదివి రాజు చేసిన పని ఏంటో తెలుసా? బట్టలు చింపేసుకుంటున్నాడు. ఏం చింపేసుకుంటున్నాడు? ఎందుకు చింపేసుకున్నాడు బట్టలు? ఎందుకు చింపేసుకున్నాడు బట్టలు తెలుసా? ఇదేంటిరా, ఈ మనిషి మొన్నే వచ్చారు, యుద్ధం చేశారు, ఒక పసిపిల్లని తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ చూడు యుద్ధానికి రావటానికి ఎలా కారణం వెతుక్కుంటున్నాడో. ఇతను తీసుకొచ్చాడు, కుష్ఠరోగం మానపమంటున్నాడు, ఇతను కలిగిన కుష్ఠరోగం మానపడానికి నేనేమన్నా దేవుణ్ణా అని బట్టలు చింపేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను. ఆ పట్టణంలో దైవజనుడు ఉన్నాడనే సంగతి రాజుకు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? బాగా తెలుసు. తెలుసు. ఎందుకు తెలుసో తెలుసా? ఆల్రెడీ ఒకరోజు యుద్ధం వస్తే ఈయన సలహా ఇచ్చాడు. ఆ యుద్ధంలో ఈయన సలహా ఇవ్వబట్టి వీళ్ళు గెలిచారు. ఆ రాజు పేరేంటో తెలుసా? ఆ బట్టలు చింపుకున్న రాజు పేరేంటో తెలుసా? మళ్ళీ మేము చెప్పమండి, చెప్తే మళ్ళీ మేము బట్టలు కుట్టించాల్సి వస్తుందేమో అనుకోబాకండి. మీరేం కుట్టించొద్దు కానీ బట్టలు. ఆ రాజు పేరేంటి? యెహోరాము. యెహోరాము. ఎవరి యెహోరాము? ఆహాబు కుమారుడు. 2 యెహోరాములు ఉన్నారు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము, అతడు యూదాకి రాజు. ఇశ్రాయేలు దేశానికి ఆహాబు పరిపాలించాడు. ఆహాబు యెజెబెలు యొక్క కుమారుడు యెహోరాము. ఈ యెహోరాము బయలుదేవతారాధికుడు. యెహోవా ప్రవక్తలంటే గెట్టనివాడు, నమ్మనివాడు. నమ్మకపోయినా ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి ఆ యెహోవా ప్రవక్త అయినటువంటి ఎలీషా ప్రవక్త ద్వారా మేలు పొందినవాడు. అయినా నా దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడనే గ్రహింపు లేనివాడు. అయితే 5వ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. రాజుకైతే నా దేశంలో దైవజనుడు ఉన్నాడనే తెలుసు, కానీ గ్రహింపు లేదు ఆయనకి. ఏమి లేదు? గ్రహింపు లేదు ఆయనకి. చిన్నదానికి ఏముందో తెలుసా? గ్రహింపు ఉంది. దైవజనుడు గురించి, దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి గ్రహింపు కలిగిన చిన్నది. 5వదిగా ఏంటిది? దైవజనుని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని గురించి ఏం కలిగింది? గ్రహింపు కలిగిన చిన్నది. ఆ గ్రహింపు ఆ పెద్దోడికి లేదు. ఎవరికి ఉంది ఆ గ్రహింపు? ఎవరికి ఉంది ఆ గ్రహింపు? చిన్నదానికి ఉంది ఆ గ్రహింపు. పెద్దోడికి లేదు. చాలాసార్లు మనకు కూడా గ్రహింపు ఉండదు. మన పిల్లలకు ఉన్నంత గ్రహింపు మనకు ఉండదు. ఒక్కోసారి చిన్నపిల్లలు చాలా గ్రహింపు కలిగిన వాళ్ళు, వాళ్ళని మనం బాధేస్తాం, కానీ వాళ్ళు చాలా మంచి గ్రహింపు కలిగిన వారు. ఎలాగో ఒక సంగతి చెప్తాను నేను. ఒక తల్లి పిల్లోడికి అన్నం పెడుతుంది. ఆ రోజు ఎంత పెట్టినా వాడు తింటలేదు. ఎంత పెట్టినా తినకపోతే బాధేసింది వాడిని.
వాతలు తేలేట్టు బాధేసింది. అయినా ఏడుస్తున్నాడు తప్ప అన్నము తినట్లేదు. వాడు సైగ చేస్తున్నాడు, ఆమె పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు, ఏంటి ఏంటి అని చాలాసేపు తర్జన భర్జన అయిన తర్వాత అప్పుడు వాడి అన్న వచ్చి, అంటే ఈ పిల్లోడు వాళ్ళ అన్న పెద్దోడు వచ్చి అన్నాడు, అమ్మా వాడు చెప్తున్నాడు నీకు అర్థం కావట్లేదు. ఏంటి అంటే, ప్రతిరోజు ఆమె అన్నం పెట్టేటప్పుడు ఇలా ముసుగు వేసుకునేది. ఏం వేసేది? ముసుగు వేసుకొని అలా పెదాలు కదిపేది. పెదాలు కలిపేది అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసి అప్పుడేం పెట్టేది. ఇప్పుడు చికాకులో ఉండి ముసుగేసుకోలేదు, ప్రార్థన చేయలేదు. అందుకే ఈడేం చేయట్లేదు, అన్నం తింటలేదు. తన్నులు తింటున్నాడు తప్ప ఏం తింటలేదు, అన్నం తింటలేదు. అన్నం తినకపోతుంటే పైగా వాడేస్తున్నాడు ముసుగు అమ్మకే. ముసుగేస్తున్నా ఆమెకి ఏం రావట్లేదు, గ్రహింపు రావట్లేదు, అర్థం కావట్లేదు ఆమెకి. ముసుగేస్తున్నా అర్థం కావట్లేదు. అప్పుడు వాడు వచ్చి పెద్దోడు వచ్చి అన్నాడు, అమ్మ ముసుగేస్తున్నాడు తమ్ముడు అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేసి పెట్టావా అంటే, అరే ఇవాళ తొందరలో పెట్టలేదురా అంటే, అది నీదే తప్పు, ఆడిది కాదు. ఆ తప్పు ఎవరిది? నీదే తప్పు, ఆడిది కాదు. ఆడు ముసుగేసి ప్రార్థన చేసి నువ్వు ఏదో 2 మంత్రాలు చదివావు అనుకో, అప్పుడు ఆడు ఏం చేసేవాడు, ఆనందం తినేవాడు. నువ్వు ఆ మంత్రాలు చదవలేదు, ఆ ముసుగేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆడేం చేయట్లేదు, ఆనందం తినట్లేదు. అంటే వాడు పసిగట్టాడా లేదా, వాడు చూస్తున్నాడా లేదా, గ్రహించినాడా లేదా? వాడుకున్నంత గ్రహింపు ఎవరికి లేదు. ఇప్పుడు ఇవికి వాళ్ళ అమ్మకి లేకుండా అయిపోయింది. అవును, కొన్నిసార్లు చిన్నపిల్లలకు ఉన్న గ్రహింపు మనకు కూడా ఉండదు. ఒకసారి మా సంఘంలో భయంకరమైనటువంటి సమస్య, నెమ్మది లేని పరిస్థితులు, సమాధానం కోల్పోయినాం, అన్నం వండుకుంటున్నాం తింటలేదు, హృదయంలో నెమ్మది లేదు, నెమ్మది లేకుండా బాధపడతా ఉన్నాం. మా చిన్నోడు గుమ్మం మీద కూర్చొని వాడు ఒక పాట పాడుతున్నాడు. ఏం పాడుతున్నాడు తెలుసా? భయపాడకుమో ఓ చిన్న మందా, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపాడకుమో ఓ చిన్న మందా, దయగాల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపాడకుమో ఓ చిన్న మందా. ఆ పాటతో నా భయం ఎగిరిపోయింది. ఆ పాటతో నాలో ఉన్న కలవరం ఎగిరిపోయింది, ఆందోళన ఎగిరిపోయింది. ఎవరు మాట్లాడారు? చిన్నోడు వాడికి తొలిసినట్టు పాడేశాడు పాట. ఆడు పాట పాడెత్తే నాలో దిగులు గూడు కట్టుకొని ఉందే, అది మొత్తం ఎగిరిపోయింది. ఎందుకంటే భయపడబాకు, మీ దేవుడు పిలుస్తున్నాడు, రాజ్యమే ఇస్తాడు నీకు. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యమును గురించుటకు మీ దేవునికి ఏమైంది, ఇష్టమైంది. అవును, భయపడవలసిన అవసరం లేదు ఈ దినాల్లో. కాబట్టి 5వదిగా ఆ చిన్నదానికి దైవజనుని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుణ్ణి గురించి ఏముంది అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి జ్వరం వస్తే ఎక్కడ తీసుకొచ్చేవాళ్ళు? దైవజనుని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ కోత కోసుకోవాలంటే ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు? వాళ్ళు విత్తనాలు వేసుకోవాలంటే ఎక్కడికి వచ్చేవాళ్ళు? దైవజనుని దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఈ రోగము పోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలనిపించింది ఆవిడికి? దైవజనుని దగ్గర. ఆ గ్రహింపులో పెరిగింది కాబట్టే ఆ మార్గాన్ని వాళ్ళకి చూపించగలిగింది. అందుకనే ఈమె ఆత్మ సంబంధి. 5 లక్షణాలు ఎవరిలో? చిన్నదాన్ని. చెప్పు, మొట్టమొదటి లక్షణం ఏంటో? పరిచారకురాలు. 2, స్వార్థ చెప్పిన చిన్నది. 3, నమ్మకస్తురాలైన చిన్నది. 4, గొప్పతనము కలిగిన చిన్నది. 5వది దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి, దైవజనుని గురించి ఏం కలిగింది? గ్రహింపు కలిగిన చిన్నది. అలాంటి గ్రహింపు మనకుందా? అయితే నువ్వు ఆత్మ సంబంధివి. లేకపోతే నువ్వెవరో తెలుసా? ప్రకృతి సంబంధి. అయింది టైము. ఇది కంటిన్యూషన్ రేపు కూడా ఉంటుంది. అందరు రండి. ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎంతో ఆశతో ఎదురు చూసాం ప్రభా మీ వాక్యం కొరకు. మీ ప్రియదాసులు కృపావరంగా నిలబెట్టుకుని ఎంతో చక్కని విషయాలు ప్రభువా, మేము ఆత్మ సంబంధులమా, ప్రకృతి సంబంధులమా, తేటగా మాతో మాట్లాడావు ప్రభువా. దేవా, మీకు వందనాలు అయ్యా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడని నిరూపించుకున్నావు అయ్యా. మమ్మల్ని ఆత్మ సంబంధులుగా మార్చడం కోసం
ఈ మంచి సందేశాన్ని మీ దాసుని ద్వారా తీసుకుని వచ్చి మాకు అందించారు. మీకు ఎంతో వందనాలు. దయచేసి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మనం ముగించుకోబోతున్నాం. దైవ సేవకులు ఎవరు వెళ్ళిపోవద్దు. మీకోసం మరి సంఘం భోజనం సిద్ధం చేసింది. జ్ఞాపకం ఉంచుకుందాం. అమ్మ 2 నిమిషాలు నోరు తెరవండి. అమ్మ అందరూ నోరు తెరవండి. ప్రభువా, మీ లేఖనాల్లోంచి మా అందరితోనూ మాట్లాడవయ్యా. అయ్యా మీకు వందనాలు నాయన, మీకు వందనాలు, మీకు స్తోత్రం అయ్యా. మేమందరము ఆత్మ సంబంధులుగా మారాలని కోరుకుంటున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావం మార్చండి. మాలో ఉన్న ప్రకృతి సంబంధమైన స్వభావాన్ని మార్చండి. మమ్మల్ని ఆత్మ సంబంధులుగా మార్చండి ప్రభువా. మమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధులుగా మార్చండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ నాయన. మీ దాసుని ద్వారా మాట్లాడిన ఈ సందేశం మా అందరిలో నీరు కట్టండి నాయన. ఫలింపచేయండి అయ్యా. మీకు వందనాలయ్యా. అయ్యా యేసుదాస్ గారు ముందుకు రండి అయ్యా. చిన్న ప్రార్థన చేదురు కానీ. యేసుదాస్ గారు రండి, చిన్న ప్రార్థన చేదురు కానీ. ప్రభువా, మీకు వందనాలయ్యా. అయ్యా ఈ వాక్యం అందరిలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. మీకు వందనాలు ప్రభువా. రండి అయ్యా, చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నాయనా ఈ ఉదయకాల సమయంలో మీ దాసులు ఏర్పాటు చేయబడిన తండ్రి ఉపవాస కూడికల్లో తండ్రి నాయన మీ దైవజనుల చేత నా తండ్రి గొప్ప విషయాలు తండ్రి నాయన మీరు బయలుపరిచి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ మాటలన్నీ కూడా మేము గ్రహించి ప్రభా నా తండ్రి నాయన మేము ఏ సంబంధులమో నాయన ఆ విషయం కొరకు అయా మేము నెమరు వేసుకొని నాయన మాటల కొరకు అయా సిద్ధపడి స్థిరపరచబడి ప్రభా మేము నా తండ్రి నీకు ఇష్టమైన నమ్మకస్తులుగా ఉండటానికి నాయనా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయండి. అలాగే నాయనా కూడి వచ్చిన నాయనా ప్రభా దైవజనులను నాయన సంఘాన్ని అలాగే ఈరోజు తండ్రి మాకు ఎంతగానో నాయన తండ్రి అందించిన ఆ దైవజనులకు ప్రభా మంచి ఆరోగ్యాన్ని శక్తినిచ్చి ఇంకా బలముగా మీరు వాడుకొని అనేకులను బలపరిచి నడిపించమని దీని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దైవజనులు జాకబ్ గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ఒకసారి విందాం ఈ మాటలు. ఇంతవరకు చక్కటి సందేశం అందించిన దైవజనులు కృపావరం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అందరికి అర్థమైందమ్మా వాక్యం? ఏదో అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చెప్పారు ఆయన. ఒక చిన్న దాని గురించి మనం ఎలా ఆత్మ సంబంధాలుగా మారాలని. తప్పనిసరిగా మనం అందరం కూడా